హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో ఇంజిన్ కాంపోనెంట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ డీజిల్ ఇంజిన్ భాగాలు దానికి రిలేటెడ్గా సమాన పరిమాణం కలిగిన పెట్రోల్ ఇంజిన్లతో పోలిస్తే అవి అధిక ఫోర్సెస్కి అలాగే అధికంగా ఉష్ణోగ్రతలకి ప్రెజర్స్కి లోన్ అవుతాయి అన్నమాట. వీటి కంప్రెషన్ రేషియో ఎక్కువగా ఉంటుంది మరియు ఇవి పెట్రోల్ ఇంజిన్ కంటే ఎక్కువ కాలం మన్నేలా రూపొందించబడతాయి అన్నమాట. ఓకే, సో కంప్రెషన్ రేషియో అనేది ఏంటి, ఇంజిన్ సిలిండర్లో వాయువులను ఎంతవరకు అంటే ఎంత మేరకు కంప్రెస్ చేస్తుందో తెలిపే ఒక కొలమానం అనమాట. ఓకే, అది గుర్తుంచుకోవాలి మీరు. కంప్రెషన్ రేషియో అంటే మరి కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఓకే, నెక్స్ట్ పెట్రోల్ ఇంజిన్తో పోలిస్తే డీజిల్ ఇంజిన్ భాగాలు సాధారణంగా బరువుగా లేదా మరింత దృఢంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనం డీజిల్ ఇంజిన్ యొక్క జనరల్ క్రాస్ సెక్షనల్ వ్యూ ఇచ్చాం, డిఫరెంట్ పార్ట్స్ మార్కింగ్ అనేది ఇచ్చాం. ఓకే, సో ఇంకా ఏంటంటే ఈ డీజిల్ ఇంజిన్స్ అనేవి సెల్ఫ్ ఇగ్నిషన్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే డీజిల్ ఇంజిన్లో స్పార్క్ ప్లగ్లు అనేవి ఉండవు. గాలిని అధికంగా కంప్రెస్ చేయడం వల్ల వచ్చే వేడితోనే యంత్రం దానంతట అదే మండుతుంది అనమాట. ఓకే, సో దీనికి కంప్రెషన్ ఇగ్నిషన్ అని అంటాం అందుకే. ఓకే, లేదా సెల్ఫ్ ఇగ్నిషన్ ప్రాపర్టీ కలిగి ఉంటుందని అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే అధిక కంప్రెషన్ రేషియో కారణంగా పెట్రోల్ ఇంజిన్తో పోలిస్తే డీజిల్ ఇంజిన్లు సాధారణంగా ఫ్యూయల్ ఎఫిషియన్సీని కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అంటే ఎక్కువ మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ డీజిల్ ఇంజిన్స్ అనేవి. ఓకే, సో అలాగే డీజిల్ ఇంజిన్లు తక్కువ ఆర్పిఎం వద్ద కూడా ఎక్కువ టార్క్ను ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. అందుకే వీటిని ఎక్కువగా మనకి హెవీ వెహికల్స్ లైక్ అంటే భారీ వాహనాలు మరియు రవాణా అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు అన్నమాట. లారీలన్నీ ఇవన్నీ డీజిల్ ఇంజిన్సే కదా. ఓకే, లారీలు అంటే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ నథింగ్ బట్ ఎక్కువగా భారీ వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాటన్నిటికీ యూజ్ చేసేవన్నీ హెవీ వెహికల్స్ అన్నమాట. ఓకే, సో వాటన్నిటికీ మనం డీజిల్నే మనం ఫ్యూయల్గా యూజ్ చేస్తాం కదా. ఓకే, సో డీజిల్ ఇంజిన్స్ అన్నీ మనకి ఎక్కువ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే తక్కువ ఆర్పిఎం దగ్గర కూడా ఎక్కువ లోడ్ క్యారింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఓకే, సో దట్స్ అబౌట్ ద డీజిల్ ఇంజిన్. ఓకే, సో ఇందులో మనకి ఈ డీజిల్ ఇంజిన్లో ప్రతి భాగం ఒక ప్రత్యేకమైన ఫంక్షన్ని కలిగి ఉంటుంది అనమాట, మరియు ఇతర భాగాలతో కలిసి పనిచేస్తూ డీజిల్ ఇంజిన్ యొక్క పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ఈ డీజిల్ ఇంజిన్ భాగాలు అనేవి ప్రధానంగా 3 రకాలు అనమాట. అందులో ఫస్ట్ స్టేషనరీ పార్ట్స్, నెక్స్ట్ రన్నింగ్ పార్ట్స్, నెక్స్ట్ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం స్టేషనరీ పార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో పర్పస్ ఆఫ్ ది స్టేషనరీ పార్ట్స్ దీని పర్పస్ ఏంటి అంటే కదిలే భాగాలకు అవసరమైన సపోర్ట్ ఇవ్వడం, అలాగే కదిలే భాగాలను సరైన స్థానంలో మరియు వరుసల్లో ఉంచడం అనమాట. ఓకే, ఒక సర్టన్ పొజిషన్లో ఉంచడం కోసం. ఓకే, అలాగే ఇంజిన్ వేడెక్కకుండా కూలెంట్ ప్రవహించడానికి వీలుగా జాకెట్లు మరియు మార్గాలను అందించడం, లూబ్రికేటింగ్ ఆయిల్ నిల్వ చేయడానికి సంప్ అందించడం, కదిలే భాగాలకు రక్షణ కవచంలాగా పనిచేయడం అనమాట. ఓకే, అలాగే వాల్వులు, క్యామ్ షాఫ్ట్లు, టర్బో బ్లోయర్లు వంటి ఆక్సిలరీ పార్ట్స్ అంటే అనుబంధ భాగాలు అనొచ్చు. ఓకే, సో వాల్వులు, క్యామ్ షాఫ్ట్లు, టర్బో బ్లోయర్లు వంటి అనుబంధ భాగాలకు మద్దతు ఇవ్వడం అనమాట, సపోర్ట్ ఇవ్వడం. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ పర్పసెస్ ఆఫ్ ది స్టేషనరీ పార్ట్స్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకేమున్నాయి, నెక్స్ట్ రన్నింగ్ పార్ట్స్ కదా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ద పర్పస్ ఆఫ్ రన్నింగ్ పార్ట్స్. సో కదిలే భాగాల ఉద్దేశం ఏంటి అంటే సిలిండర్లో జరిగే కంబషన్ ద్వారా ఉత్పన్నమయ్యే శక్తిని మనకి మెకానికల్ వర్క్గా మార్చడం అనేది దీని మేజర్ పర్పస్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ సిస్టమ్స్. ఓకే, సో ఇందులో ఏంటి, గాలిని సరఫరా చేయడం. ఓకే, సో అలాగే ఎగ్జాస్ట్ అంటే పొగను తొలగించడం, టర్బో ఛార్జింగ్ ఇంధనాన్ని సరఫరా చేయడం మరియు ఇంజెక్ట్ చేయడం, ఇంజిన్ భాగాలకు లూబ్రికేషన్ అందించడం. ఓకే, సో అలాగే ఇంజిన్ భాగాలను చల్లబరచడం, ఇవన్నీ ఈ సిస్టమ్ పర్పస్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది స్ట్రక్చరల్ బ్లాక్స్. సో దానికి సిలిండర్ బ్లాక్, సిలిండర్ లైనర్లు, సిలిండర్ హెడ్ లేదా కవర్స్, ఇవన్నీ స్ట్రక్చరల్ పార్ట్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, సో అలాగే మేజర్ రన్నింగ్ పార్ట్స్ ఆర్ పిస్టన్ రాడ్,
కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్ అండ్ బేరింగ్స్ ఇవన్నీ మనకి రన్నింగ్ పార్ట్స్ కిందకి వస్తాయి. ఓకే. సో, అలాగే ఇక్కడ ఇంజెక్షన్ వ్యవస్థలోకి వస్తే మనకి ఫ్యూయల్ పంపు, హై ప్రెషర్ పైపింగ్, ఇంజెక్టర్, నాజిల్ ఇవన్నీ మనకి ఇంజెక్షన్ వ్యవస్థలోకి వస్తాయన్నమాట. ఓకే. ఇంజెక్షన్ సిస్టంలోకి. ఓకే. అలాగే ఇక్కడ మనకి ప్రధానంగా అంటే మేజర్ ఇంజిన్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేయాలి అంటే అందులో ఫస్ట్ సిలిండర్ బోర్ అనమాట. సిలిండర్ యొక్క ఇన్నర్ డయామీటర్, అలాగే స్ట్రోక్, వీటి గురించి ప్రీవియస్ క్లాస్లో మనం క్లియర్గా చెప్పాం కదా. టాప్ డెడ్ సెంటర్ మరియు బాటమ్ డెడ్ సెంటర్ మధ్య ఉండే దూరం, దాన్ని స్ట్రోక్ అంటాం అనమాట. అలాగే స్పీడ్ ఆఫ్ ది ఇంజిన్, క్రాంక్ షాఫ్ట్ తిరిగే వేగం, దీని రివల్యూషన్ పర్ మినిట్ ఆర్పిఎంలో కొలుస్తారు అనమాట. ఓకే. అలాగే మ్యాక్సిమం కంటిన్యూస్ రేటింగ్ ఎంసీఆర్ అంటారు. ఓకే. సో, ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫుల్ ఫామ్ అడిగారు అనుకోండి, మీరు చెప్పాలి మ్యాక్సిమం కంటిన్యూస్ రేటింగ్ అని. ఓకే. సో, ఒక డీజిల్ ఇంజిన్ 2 ఓవర్ హాలింగ్ పీరియడ్ల మధ్య నామినల్ గరిష్ట వేగం వద్ద నిరంతరంగా అందించగల గరిష్ట శక్తి అనమాట ఇది. ఓకే. ఎంసీఆర్ అనేది మ్యాక్సిమం కంటిన్యూస్ రేటింగ్ అంటే అదే. ఓకే. సో, ద డిజైన్డ్ మ్యాక్సిమం పవర్ విచ్ ఎ డీజిల్ ఇంజిన్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ కంటిన్యూస్లీ అట్ ఏ నామినల్ మ్యాక్సిమం స్పీడ్ ఇన్ ద పీరియడ్ బిట్వీన్ ద 2 కాన్సిక్యూటివ్ ఓవర్ హాలింగ్స్. ఓకే. సో, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం పైన పేర్కొన్న వాటితో పాటు ఇంజిన్ పనితీరుని అర్థం చేసుకోవడానికి వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ కూడా మనకి ఒక మేజర్ పార్ట్ అనమాట. ఓకే. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. ఓకే. సో, ఇదేంటి అంటే సిలిండర్లోకి ప్రవేశించే గాలి పరిమాణం దాని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది అనమాట. ఓకే. సో, ఇంజిన్ ఎంత సమర్థవంతంగా గాలిని పీల్చుకోగలిగితే అంత మెరుగైన కంబషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ సిలిండర్ బ్లాక్. ఇంజిన్ యొక్క ప్రధాన నిర్మాణాన్ని మనం సిలిండర్ బ్లాక్ అని అంటాం అనమాట. ఇది సాధారణంగా క్రాంక్ షాఫ్ట్ యొక్క ప్రధాన సపోర్ట్ సెంటర్ లైన్ నుండి పైకి సిలిండర్ హెడ్తో కలిసే వరకు విస్తరించి ఉంటుంది అనమాట. మరియు ఇంజిన్కు నిర్మాణపరమైన బేస్లా వర్క్ అవుతుంది అనమాట. ఓకే. స్ట్రక్చరల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది ఇంజిన్ అనమాట ఇది. ఓకే. సో, ఇది ఒక క్యాస్టింగ్. ఓకే. సో, అంటే ఆటోమొబైల్ ఇంజిన్ యొక్క సిలిండర్ బ్లాక్ అనేది ఒక క్యాస్టింగ్ అనమాట. దీనికి సిలిండర్ హెడ్, మెయిన్ బేరింగ్లు, ఆయిల్ ప్యాన్, అలాగే ఇతర భాగాలను బిగించడానికి అవసరమైన మెషిన్ చేసిన ఉపరితలాలను మరియు థ్రెడ్ ఉన్న రంధ్రాలు ఉంటాయి అన్నమాట. ఓకే. సో, క్రాంక్ రేస్ అనేది సిలిండర్ బౌల్ కింద ఉన్న సిలిండర్ బ్లాక్ భాగం ద్వారా ఏర్పడుతుంది అనమాట. స్టాంప్ చేయబడిన లేదా క్యాస్ట్ చేయబడిన ఆయిల్ ప్యాన్ ఇంజిన్ యొక్క దిగువ భాగాన్ని మూసి ఉంచుతుంది అనమాట. మరియు ఇది లూబ్రికేటింగ్ ఆయిల్ నిల్వ ఉండే ఒక రిజర్వాయర్ల లేదా సంపులా పనిచేస్తుంది అనమాట. ఓకే. సో, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లో ఈ ఆయిల్ ప్యాన్ గురించి. ఓకే. సో, మెటీరియల్ ఏంటి అంటే సిలిండర్ బ్లాక్లు సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు మరియు ఒత్తిడిని తట్టుకోవడానికి మరియు ఇంజిన్ బరువును తగ్గించడానికి క్యాస్ట్ ఐరన్ లేదా అల్యూమినియం అల్లాయ్. ఓకే. సో, వాటిని యూజ్ చేస్తారనమాట. క్యాస్ట్ ఐరన్ ఆర్ అల్యూమినియం అల్లాయ్. ఓకే. సో, వీటిని యూజ్ చేస్తారు. ఎందుకు అంటే సిలిండర్ బ్లాక్లకి సాధారణంగా హై ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి మరియు ఒత్తిడిని తట్టుకోవడానికి, అలాగే ఇంజిన్ బరువును తగ్గించడానికి మనం క్యాస్ట్ ఐరన్ లేదా అల్యూమినియం అలాయ్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే. ఈ సిలిండర్ బ్లాక్ అనేది వాల్వ్ మెకానిజంని కలిగి ఉంటుంది. అలాగే ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే. కనెక్షన్స్ ఉంటాయి, ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ కనెక్షన్స్. ఓకే. సో, సిలిండర్ బ్లాక్ యొక్క లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది క్రాంక్ షాఫ్ట్ బేరింగ్ కోసం ఒక హోల్ అనేది ఉంటుంది అనమాట అక్కడ. ఓకే. అలాగే తక్కువ ఖర్చు మరియు తయారీ సులభం కావడం వల్ల మేజర్గా మనం క్యాస్ట్ ఐరన్ బ్లాక్స్ని యూజ్ చేస్తాం అనమాట. సాధారణంగా గ్రే క్యాస్ట్ ఐరన్ రకాన్ని యూజ్ చేస్తాం, అది గుర్తుంచుకోవాలి. సో, దీన్ని ఎలా తయారు చేస్తాం అంటే శాండ్ కాస్టింగ్ ప్రాసెస్ యూజ్ చేసి తయారు చేస్తాం అనమాట. ఓకే. సో, అల్యూమినియం బ్లాక్లు క్యాస్ట్ ఐరన్ బ్లాక్ల కంటే చాలా తేలిగ్గా అరౌండ్ 40% తక్కువ బరువు అనేది ఉంటుంది అనమాట. మరియు రిలేటివ్ స్ట్రెంత్ ఉంటుంది, సేమ్ ఆల్మోస్ట్ క్యాస్ట్ ఐరన్కి ఉన్న స్ట్రెంతే ఈ అల్యూమినియం క్యాస్టెడ్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో, అల్యూమినియం సిలిండర్స్ కూడా ఉంటుందన్నమాట.
ఓకే. సో ఇవి అలాగే ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది బెటర్‌గా ఉంటుంది దీంట్లో. ఓకే. నెక్స్ట్ అల్యూమినియం యొక్క థర్మల్ కండక్టివిటీ అనేది క్యాస్ట్ ఐరన్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మరియు డెన్సిటీ అనేది 1/3 మాత్రం ఉంటుందన్నమాట. కాబట్టి అల్యూమినియం అలాయ్స్ తక్కువ బరువుతో అధిక కూలింగ్‌ను ఇస్తాయన్నమాట. ఓకే. కూలింగ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ అల్యూమినియం ధర ఎక్కువ మరియు ఇది సాఫ్ట్‌గా ఉండడం వల్ల దీని వియర్ రెసిస్టెన్స్ అనేది సాధారణంగా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. అదొకటి కన్సిడర్ చేయాల్సిన మేజర్ ఇష్యూ. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ ది సిలిండర్ వియర్. ఓకే. సో అంటే దీర్ఘకాలిక వినియోగం వల్ల సిలిండర్ అరుగుదలను మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో అది ట్యాపర్ వియర్ అండ్ ఓవల్ వియర్ అనమాట. ట్యాపర్ వియర్ అంటే ఏంటి? సిలిండర్ బోర్ అనేది కోన్ షేప్‌లోకి మారడం. సిలిండ్రికల్‌గా ఉంటుంది కదా యాక్చువల్‌గా. ఓకే. సో ఇలా ఉండాల్సింది స్లైట్‌గా ట్యాపర్డ్‌గా ఇలా తయారవుతుందనమాట వియర్ వల్ల. ఓకే. నెక్స్ట్ ఓవల్ వియర్. సిలిండర్ బోర్ అనేది వృత్తాకారం నుండి పక్కకి అంటే ఓవల్ షేప్‌లో తెలుసు కదా! సో ఇలా ఉండాలి యాక్చువల్‌గా సర్క్యులర్‌గా. బట్ సమ్‌వాట్ ఇలా ఎలిప్స్ లాగా ఆ టైప్‌లో ఓవల్‌గా మారుతుందనమాట. ఓకే. సో దీస్ ఆర్ ద 2 మేజర్ వియర్ డిఫెక్ట్స్ అనమాట. ఓకే. సో అలాగే సిలిండర్ లైనర్స్ ఉంటాయి. అల్యూమినియం బ్లాక్‌లు అరుగుదలకు గురవుతాయి కాబట్టి వాటిని కాపాడడానికి మరియు మరమ్మతులు సులభం చేయడానికి సిలిండర్ బోర్ ఉంటుంది కదా! ఆ లోపల భాగంలో గట్టి పదార్థంతో చేసిన సిలిండర్ లైనర్లు లేదా స్లీవ్స్ అంటారు. ఓకే. సో వాటిని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సిలిండర్ లైనర్స్ కూడా ఉంటుంది. దాని గురించి డీటెయిల్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ కమింగ్ స్లైడ్‌లో. ఓకే. డోంట్ వరీ. సిలిండర్ వియర్ అండ్ రిపేర్స్ గురించి చూద్దాం ఇక్కడ. సిలిండర్ ట్యాపర్ కంప్రెషన్ ఛాంబర్‌లో వాయువులను సీల్ చేసే పిస్టన్ రింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందన్నమాట. అలాగే ఆయిల్ కంప్రెషన్ ఛాంబర్‌లోకి రాకుండా అడ్డుకునే రింగ్ యొక్క సామర్థ్యాన్ని కూడా ఇది తగ్గిస్తుందన్నమాట. సో సిలిండర్ అరుగుదల పెరిగే కొద్దీ ఇంజిన్ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఇంజిన్‌ను మళ్ళీ పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చేయడానికి సిలిండర్‌లను రీబోర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మరియు పిస్టన్‌లు మార్చాల్సి ఉంటుంది. ఓకే. సో అది మేజర్ థింగ్. ఓకే. సో అలాగే ఇక్కడ మనం కొన్ని మరమ్మతుల కోసం ఉపయోగించే పద్ధతులను డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఏంటి? సిలిండర్ రీబోరింగ్. ఓకే. సో సిలిండర్ అంతర్గత ఉపరితలాన్ని యంత్రంతో తొలగించి దాన్ని మళ్ళీ సరైన పరిమాణంలోకి మార్చడం ఒకటి. నెక్స్ట్ సిలిండర్ గ్రైండింగ్. ఉపరితలాన్ని మృదువుగా మరియు ఖచ్చితమైన ఆకృతిలోకి తీసుకురావడానికి గ్రైండింగ్ చేయడం. సిలిండర్ రీమింగ్. రంధ్రం యొక్క పరిమాణాన్ని ఖచ్చితంగా సర్దుబాటు చేయడానికి రీమర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తుంది. తెలిసిందే కదా సర్ఫేస్ ఫినిష్ కోసం. ఓకే. నెక్స్ట్ సిలిండర్ ల్యాపింగ్ ప్రాసెస్. అంటే ఇవి సిలిండర్లను మెషినింగ్ చేసి ముందు ఉన్న షేప్ ఆ స్మూత్నెస్‌ను వాటిని అచీవ్ చేయడం కోసం ఈ పద్ధతులన్నీ యూజ్ చేస్తాం. అన్నీ తెలిసిందే రీబోరింగ్, గ్రైండింగ్, రీమింగ్, ల్యాపింగ్, హార్నింగ్ ఇవన్నీ కదా! ఓకే. సో సిలిండర్ ల్యాపింగ్ అంటే ఉపరితలంపై ఉన్న చాలా సూక్ష్మమైన ఫినిషింగ్ కోసం ల్యాపింగ్ అనేది చేస్తాం. హార్నింగ్ సిలిండర్ బోర్ యొక్క అంతర్గత ఉపరితలాలపై ప్రత్యేకమైన క్రాస్ హ్యాచ్ ఆకృతిని తీసుకురావడం కోసం ఈ సిలిండర్ హార్నింగ్‌ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఫార్ములా ఇది ఒకటి మేజర్ ఇంపార్టెంట్. ఓకే. సో ఓవాలిటీ ఫార్ములా అన్నమాట. ఓకే. ఓవాలిటీ ఫార్ములా ఇది. సో ఓవాలిటీ ఈక్వల్స్ టు డి మాక్సిమం మైనస్ డి మినిమం అన్నమాట. ఓకే. సో క్రాస్ హ్యాచ్ ఆకృతి యూజ్ ఏంటంటే మనం హార్నింగ్ ప్రక్రియలో వచ్చే క్రాస్ హ్యాచ్ షేప్ ఉంటుంది కదా! సో ప్యాటర్న్ అది చాలా ముఖ్యం అనమాట. ఇది సిలిండర్ గోడలపై లూబ్రికేటింగ్ ఆయిల్‌ను పట్టుకొని ఉంచడానికి సహాయపడుతుందన్నమాట. తద్వారా పిస్టన్ మరియు సిలిండర్ మధ్య ఫ్రిక్షన్ తగ్గి ఇంజిన్ అనేది మన్నిక పెరుగుతుందన్నమాట. ఓకే. సో దట్ ఈస్ మేజర్ యూజ్. ఓకే. రాద్దాం ఎందుకని మంచిది. ఓకే. క్రాస్ హ్యాచింగ్. ఓకే. నెక్స్ట్ సిలిండర్ హెడ్ గురించి డిస్కస్ చేద్దాం. సిలిండర్ హెడ్ సిలిండర్ పై భాగాన్ని కప్పి ఉంచి కంబషన్ ఛాంబర్ యొక్క పై భాగాన్ని ఏర్పరుస్తుందన్నమాట. ఈ కలయికను మనం హెడ్ గ్యాస్కెట్ ద్వారా సీల్ చేస్తాం. ఓకే. సో చాలా ఇంజిన్‌లో సిలిండర్ హెడ్ గాలి మరియు
ఇంధనాన్ని సిలిండర్లోకి పంపడానికి, అలాగే ఎగ్జాస్ట్ వాయువులను బయటికి వెళ్ళడానికి మార్గాలను అందిస్తుందన్నమాట. అలాగే వాల్వులు, స్పార్క్ ప్లగ్లు మరియు ఫ్యూయల్ ఇంజెక్టర్లను అమర్చడానికి ఇది ఒక బేస్లా పనిచేస్తుందన్నమాట. ఒక వేదికలాగా పనిచేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ యొక్క పనితీరు మరియు సామర్థ్యానికి సిలిండర్ హెడ్ డిజైన్ చాలా కీలకంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కంబషన్ ఛాంబర్ ఉంటుంది కదా, అది మార్గాలు మరియు పోర్టుల ఆకారం ఇంజిన్ యొక్క వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీని మరియు కంప్రెషన్ రేషియోని నిర్ణయిస్తాయి అన్నమాట. ఓకే. సో అది మెయిన్గా గుర్తుంచుకోవాలి మీరు. అండ్ సిలిండర్ హెడ్లను క్యాస్ట్ ఐరన్ లేదా అల్యూమినియంతో తయారు చేస్తారు. మెటీరియల్ కూడా గుర్తుంచుకోవాలి, క్యాస్ట్ ఐరన్ లేదా అల్యూమినియం. ఓకే. ఇక్కడ మనకి అల్యూమినియం అనేది ఉష్ణాన్ని బాగా స్వీకరిస్తుంది అనమాట. అంటే ఇది బెస్ట్ కండక్టర్ అనుకోవచ్చు. ఓకే. సో అల్యూమినియం ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ది హీట్. ఓకే. కాబట్టి భాగాలను వేడెక్కడం వంటి సమస్య అనేది తక్కువగా ఉంటుంది ఈ మెటీరియల్ యూజ్ చేస్తే. అయితే క్యాస్ట్ ఐరన్ అల్యూమినియం కంటే దృఢమైంది, అందుకే చాలా ఇంజిన్లు దీన్ని ఉపయోగిస్తారనమాట. ఓకే. ఇక్కడ హెడ్ గ్యాస్కెట్ కూడా యూజ్ ఉంటుంది. ఎందుకు అంటే సిలిండర్ హెడ్ను సిలిండర్ బ్లాక్కు బిగించినప్పుడు వీటి మధ్య ఉండే హెడ్ గ్యాస్కెట్ సిలిండర్ లోపల జరిగే హై ప్రెషర్ అండ్ ఉష్ణోగ్రతలను బయటకు వెళ్లకుండా, అలాగే కూలెంట్, అలాగే ఆయిల్ సిలిండర్ లోపలికి రాకుండా నిరోధిస్తుంది అనమాట. ఓకే. సో ఇది ఇంజిన్ యొక్క లైఫ్ టైంని పెంచడంలో మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట ఈ హెడ్ గ్యాస్కెట్ అనేది. ఓకే. నెక్స్ట్ కంబషన్ ఛాంబర్. ఈ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో కంప్రెషన్ స్ట్రోక్ ముగిసే సమయానికి కంబషన్ ఛాంబర్లో ఇంధనం అనేది మండుతుంది అనమాట. ఓకే. సో ఈ కంబషన్ను నియంత్రించడంలో మనకి కంబషన్ ఛాంబర్ షేప్ కూడా మనకి చాలా ముఖ్యమైనది అనమాట. ఓకే. సో ఓపెన్ కంబషన్ ఛాంబర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వ్యవస్థలో ఏంటి అంటే ఇంధనాన్ని నేరుగా కంబషన్ ఛాంబర్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. ఈ కంబషన్ ఛాంబర్లో ఒక భాగం, అంటే పెద్ద గోళాకార ప్రదేశం పిస్టన్ పై భాగంలో ఉంటుందన్నమాట ఇది. ఓకే. సో ఓపెన్ కంబషన్ ఛాంబర్ అంటే. ఓకే. సో దాని గురించి చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఈ వ్యవస్థ యొక్క మెయిన్ యూజెస్ ఏంటి అంటే మనకి మరింత సున్నితమైన కంబషన్ మరియు ఇంజిన్ పనితీరుని కనబరుస్తుంది అనమాట. అలాగే తక్కువ ఫ్యూయల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. అంటే కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే. లో ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే చలన వాతావరణంలో ఇంజిన్ స్టార్ట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే. సో అలాగే థర్మల్లీ మోర్ ఎఫిషియంట్ అనమాట. ఓకే. సో హీట్ పరంగా, అంటే ఉష్ణపరంగా మరింత సమర్థవంతమైనదిగా పనిచేస్తుంది అనమాట. దీని డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ వ్యవస్థలో మనకి గరిష్ట ఇంజిన్ వేగం అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే. సో లోవర్ మ్యాక్సిమం ఇంజిన్ స్పీడ్ అనేది ఉంటుంది అక్కడ. ఓకే. సో అలాగే చాలా ఎక్కువ ఫ్యూయల్ ప్రెజర్ అనేది అవసరం అవుతుంది. ఓకే. సో దీస్ ఆర్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ సిస్టమ్. ఓకే. సో ఈ ఓపెన్ కంబషన్ ఛాంబర్ విధానాన్ని మనం డైరెక్ట్ ఇంజెక్షన్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే. సో డైరెక్ట్ ఇంజెక్షన్ మెథడ్. ఓకే. సో డైరెక్ట్ ఇంజెక్షన్ మెథడ్ అని పిలుస్తాం అన్నమాట మనం. అంటే ఆధునిక డీజిల్ ఇంజిన్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీని మరియు ఎమిషన్స్ను నియంత్రించడానికి ఈ సాంకేతికత అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఓపెన్ కంబషన్ ఛాంబర్స్ ఆర్ షోన్. సో ఫస్ట్ వన్ ఏంటి, షాలో డెప్త్ ఛాంబర్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే. సో ఇది పిస్టన్ క్రౌన్లో తక్కువ లోతు గల క్యావిటీ కలిగి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు పిస్టన్ క్రౌన్ ఉంది కదా, సో దాని మీద తక్కువ లోతుతో ఉంటుంది, డెప్త్. ఓకే. సో తక్కువ వేగంతో నడిచే పెద్ద ఇంజిన్లో ఈ రకమైన ఛాంబర్ అనేది ఉపయోగిస్తారు. ఓకే. నెక్స్ట్ హెమిస్పెరికల్ ఛాంబర్. ఇది స్వల్ప మొత్తంలో స్క్విష్ను ఉత్పత్తి చేస్తుంది అనమాట. స్క్విష్ అంటే ఏంటి, ఇక్కడ డీజిల్ ఇంజిన్లో సిలిండర్ హెడ్ మరియు పిస్టన్ పై భాగానికి మధ్య జరిగే ఒక ప్రక్రియను మనం స్క్విష్ అని అంటాం అనమాట. పిస్టన్ పైకి కదిలించేటప్పుడు వాటి మధ్య గల గాలి కంప్రెస్ అవుతుంది అనమాట ఆకస్మికంగా. ఓకే. సో అది కంబషన్ ఛాంబర్లోకి వేగంగా నెట్టబడుతుంది. సో దీని ద్వారా ఏర్పడే తీవ్రమైన టర్బులెన్స్ ఇంధనం మరియు గాలిని సమర్థవంతంగా కలపడానికి సహాయపడుతుంది అనమాట. ఓకే.
సో ఈ హెమిస్పెరికల్ ఛాంబర్ అంటే దీంట్లో లోతు అలాగే డయామీటర్, ఓకే, అంటే డెప్త్ టు డయామీటర్ రేషియో అనేది మనం బేస్డ్ ఆన్ ద ఆపరేషన్ అండ్ రిక్వైర్మెంట్ మనం మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సిలిండ్రికల్ ఛాంబర్. ఇది 30 డిగ్రీ బేస్ కోణంతో ట్రంకేటెడ్ కోణాకారంలో ఉంటుందన్నమాట. ఓకే, సో ఛాంబర్ లోతును మార్చడం ద్వారా ఉత్పన్నమయ్యే స్విర్ల్ను నియంత్రించవచ్చు అనమాట మనం. ఓకే, సో ఇక్కడ స్క్విష్ అనేది ఒక టర్మ్, అలాగే స్విర్ల్ అనేది ఒక టర్మ్ కదా. ఓకే, సో కొత్తగా మీకు అనిపించవచ్చు. ఇక్కడ స్విర్ల్ అంటే ఏంటి అంటే ఇది ఇంజిన్ సిలిండర్ లోపల ఎయిర్ ఉంటుంది కదా, అది ఒక సుడిగుండంలా తిరిగే ప్రాసెస్ అనమాట. ఆ చలనాన్ని మనం స్విర్ల్ అని అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ సిలిండ్రికల్ ఛాంబర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, టొరాయిడల్ ఛాంబర్. ఈ ఛాంబర్ ఉపరితలం టొరాయిడ్ ఆకారంలో ఉంటుందన్నమాట, మీరు చూడొచ్చు అక్కడ. సో ఈ ఆకారం గాలి కదలికతో పాటు శక్తివంతమైన స్క్విష్ను అందిస్తుంది అనమాట. ఓకే, సో ఇందులో ఇంధనం స్ప్రే యొక్క యాంగిల్ అనేది 150 డిగ్రీస్ టు 160 డిగ్రీస్కి ఉంటుందన్నమాట స్ప్రే యాంగిల్. ఓకే, సో స్విర్ల్ గురించి తెలుసుకున్నాం కదా. స్క్విష్ అంటే మనకి కంబషన్ ప్రాసెస్లో పిస్టన్ పైకి కదిలినప్పుడు గాలిని ఛాంబర్లోకి వేగంగా నెట్టడాన్ని స్క్విష్ అంటాం. అలాగే సిలిండర్ లోపల గాలి అనేది గిరగిర తిరగడాన్ని స్విర్ల్ అని అంటాం అనమాట. అంటే లైక్ మనకేంటి సుడిగుండంలా తిరగడాన్ని. ఓకే, సో ఈ రెండు ప్రక్రియలు అనేవి మనకి ఇంధనం మరియు గాలిని బాగా మిక్స్ చేయడానికి సహాయపడతాయి. దీనివల్ల మనకి కంబషన్ అనేది సమర్థవంతంగా జరుగుతుంది అనమాట. అందుకే నేను అండర్లైన్ చేశాను. ఓకే, సో ఇది కొంచెం టెర్మినాలజీ కూడా డిఫరెంట్గా ఉంది కదా, మీకు అడిగే ఛాన్స్ కూడా ఉంటే మీకు తెలియకపోవచ్చు, రైట్. టర్బులెన్స్ కంబషన్ ఛాంబర్. ఈ డిజైన్లో మనకి కంబషన్ ఛాంబర్ ప్రధాన సిలిండర్ వెలుపల ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందన్నది, రైట్. కంబషన్ ఛాంబర్ అనేది ఈ సిలిండర్ బయట ఉంది. ఓకే, సో డిజైన్స్ మారుతూ ఉంటాయి. ఓకే, సో అడ్వాన్స్డ్ ఇంజిన్ కంబషన్ ఛాంబర్ డిజైన్స్ ఇవన్నమాట ఇవి. ఓకే, సో అలా మార్చడం వల్ల మనకి ఏమైనా పాజిటివ్ అవుట్పుట్ ఏమైనా ఉంటుందా లేదా అనేది మనం ట్రై చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఈ కంబషన్ ఛాంబర్ అనేది ఒక చిన్న ఆరిఫైస్ ద్వారా సిలిండర్కు అనుసంధానించబడి ఉంటుందన్నమాట. కంప్రెషన్ స్ట్రోక్ ముగిసే సమయానికి మనకి ప్రధాన సిలిండర్లో చాలా తక్కువ ఖాళీ ఉంటుందన్నమాట. దీనివల్ల ఇంధనాన్ని ఇంజెక్ట్ చేసే సమయంలో దాదాపు పూర్తి కంప్రెస్డ్ ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్లోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి, టర్బులెన్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే గాలిని చిన్న రంధ్రం ద్వారా మనకి కంబషన్ ఛాంబర్లోకి వేగంగా పంపడం వల్ల అక్కడ గాలి అనేది బాగా తిరుగుతుంది అనమాట. ఓకే, సో ఒక రకమైన టర్బులెన్స్ లేదా అలజడిని సృష్టిస్తుంది. ఓకే, సో ఇది ఇంధనం మరియు గాలి వేగంగా మరియు సమర్థవంతంగా మిక్స్ అవ్వడానికి సహాయపడుతుంది అనమాట. దీనివల్ల కంబషన్ అనేది బాగా మెరుగ్గా జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది డిజైన్. ఓకే, ప్రీ కంబషన్ ఛాంబర్. ఈ వ్యవస్థలో ఏంటంటే ప్రధాన కంబషన్ ఛాంబర్కి ముందు ఒక చిన్న ప్రీ కంబషన్ ఛాంబర్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఇంధనాన్ని సన్న జెట్ రూపంలో మొదట ఈ ప్రీ కంబషన్ ఛాంబర్లోకి స్ప్రే చేస్తారు. అక్కడ ఇంధనం మండి పాక్షికంగా మనకి కంబషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ పాక్షికంగా కంబషన్ వల్ల ఉత్పన్నమయ్యే ప్రెజర్ కారణంగా మండని ఇంధనం అనేది మనకి మెయిన్ కంబషన్ ఛాంబర్లోకి నెట్టబడుతుంది అనమాట. అక్కడ అది పూర్తిగా మండుతుంది. ఓకే, సో ఈ వ్యవస్థలో ఏంటి, సింగిల్ హోల్ పింటిల్ నాజిల్. ఓకే, సో సింగిల్ హోల్ పింటిల్ నాజిల్ అనేది ఉపయోగిస్తారు. మరియు ఇంజిన్ స్టార్ట్ చేయడం కోసం గ్లో ప్లగ్స్, ఇవి గుర్తుంచుకోవాలి, అండర్లైన్ కూడా చేశాం కదా. సో గ్లో ప్లగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి అంటే ఇందులో తక్కువ ఇంధన పీడనాన్ని ఉపయోగించవచ్చు మనం. ఓకే, సో డిసడ్వాంటేజెస్ ఏంటి, మనకి తక్కువ థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఓకే, అలాగే మోర్ డిఫికల్ట్ టు స్టార్ట్ ఫ్రమ్ ద కోల్డ్ అన్నాడు, అంటే చల్లని వాతావరణంలో స్టార్ట్ చేయడం కష్టంగా ఉంటుందన్నమాట. ఓకే, అలాగే హెవియర్ ఇంజిన్ బికాస్ ఆఫ్ హై కంప్రెషన్ రేషియో రిక్వైర్డ్, అంటే అధిక కంప్రెషన్ రేషియో అవసరం అవడం వల్ల ఇంజిన్ బరువు అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే సాఫ్ట్ ఆపరేషన్ అనమాట. ప్రీ కంబషన్ ఛాంబర్ వ్యవస్థలో ఇంధనం దశల వారీగా మండుతుంది కాబట్టి ఇంజిన్ నుంచి వచ్చే నాయిస్ అనేది తక్కువగా ఉంటుంది మరియు ఇది చాలా స్మూత్గా పనిచేస్తుంది అనమాట. అందుకే దీన్ని పాతకాలపు డీజిల్ ఇంజిన్లో ఎక్కువగా ఉపయోగించేవారు అనమాట. ఓకే,
సో అది కూడా గుర్తుంచుకోండి. ఓకే, సో ఇట్ కమ్స్ అండర్ ద అడ్వాంటేజెస్. ఓకే, సో నాయిస్లెస్. ఓకే, నెక్స్ట్ ఎయిర్ సెల్. ఈ డిజైన్లో ఏంటి, ఆక్సిలరీ ఛాంబర్ అనేది ఉంటుందన్నమాట. అంటే అదనంగా ఒక గది అనేది ఉంటుంది. ఇది పిస్టన్ లోపల లేదా మెయిన్ సిలిండర్ వెలుపల ఉండొచ్చు. ఓకే, సో కంప్రెషన్ స్ట్రోక్ ముగిసే సమయానికి కంప్రెస్ అయిన గాలిలో కొంత భాగం ఈ గదిలోకి లాక్ చేయబడుతుంది, అంటే బంధించబడుతుంది అనమాట. ఓకే, అయితే టర్బులెన్స్ లేదా ప్రీ కంబషన్ రకం ఛాంబర్ల వలె కాకుండా ఈ డిజైన్లో యంత్రాన్ని మెయిన్ కంబషన్ స్పేస్లోకి ఇంజెక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఎయిర్ సెల్లో గాలి దాదాపు ఎక్కువ ప్రెషర్ కలిగి ఉంటుందన్నమాట. ఓకే, పిస్టన్ తన కదలికను టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్ వైపుకు ప్రారంభించినప్పుడు మనకి మెయిన్ కంబషన్ ఛాంబర్లో మనకి ప్రెజర్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, సో ఎయిర్ సెల్లో ఉన్న అధిక పీడనం వల్ల అందులోని గాలి ప్రధానంగా మనకి మెయిన్ కంబషన్ ఛాంబర్ వైపుకి కదులుతుంది. ఓకే, సో ఇది అదనపు టర్బులెన్స్ని కలిగిస్తుంది అనమాట. దీనివల్ల ఏంటి, యంత్రం అనేది మెరుగ్గా కంబషన్ అవుతుంది, మండుతుంది అనమాట. ఓకే, సో అలాగే కంబషన్ కంట్రోల్ కూడా బాగుంటుంది అనమాట. ఇందులో ఎయిర్ సెల్ డిజైన్ ఇంజిన్ లోపల కంబషన్ ప్రక్రియను మరింత క్రమబద్ధంగా మార్చడానికి సహాయపడుతుంది అనమాట. ఇది ఇంజిన్ యొక్క నాయిస్ మరియు వైబ్రేషన్లు తగ్గించడంలో కూడా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎనర్జీ సెల్. ఈ ఎనర్జీ సెల్ ఏంటి, ఇందులో ఒక ఎనర్జీ సెల్ అనేది ఉంటుందన్నమాట. దీనికి సరిగ్గా ఎదురుగా సిలిండర్ అవతల వైపుకి హారిజాంటల్ ఇంజెక్షన్ నాజిల్ అనేది అమర్చబడి ఉంటుంది, మీరు చూడొచ్చు ఇమేజ్లో. ఓకే, సో ఇంజెక్షన్ జరిగినప్పుడు మెయిన్ కంబషన్ ఛాంబర్లో టర్బులెన్స్లో ఉన్న గాలికి ఇంధనం చొచ్చుకుపోతుంది అనమాట. ఓకే, సో ఈ ప్రక్రియలో ఇంధనం కొంత భాగం ఎనర్జీ సెల్లోకి కూడా చేరుతుంది. పిస్టన్ కిందకి కదులుతున్నప్పుడు, అంటే డౌన్వర్డ్ స్ట్రోక్ అప్పుడు ఎనర్జీ సెల్ నుండి వచ్చే వాయువులు ఒక బెల్లో లాగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, అలాగే ఇంజిన్ను ప్రారంభించడానికి సక్షన్ లైన్లోని గాలిని వేడి చేసే ఒక పరికరం అనేది అవసరం అనమాట. ఓకే, సో ఇక్కడ ఎనర్జీ సెల్ నుండి వచ్చే వాయువుల వల్ల మెయిన్ కంబషన్ ఛాంబర్లో అదనపు టర్బులెన్స్ ఏర్పడి ఇంధనం పూర్తిగా మరియు సమర్థవంతంగా మండడానికి సహాయపడుతుంది. ఇది ఇంజిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది అనమాట. ఓకే, గ్లో ప్లగ్ అనేది డీజిల్ ఇంజిన్ను ప్రారంభించడానికి, అంటే స్టార్ట్ చేయడానికి సహాయపడే ఒక హీటింగ్ డివైస్ అనమాట. ఇది పెన్సిల్ షేప్లో ఉంటుంది. దీని చివర హీటింగ్ ఎలిమెంట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే హీటింగ్ ఎలిమెంట్ను మనం ప్లాటినం లేదా ఇరీడియం వంటి పదార్థాలతో తయారు చేస్తారనమాట. సో దీస్ ఆర్ రెసిస్టెన్స్ టు బోత్ ఆక్సిడేషన్ అండ్ హై టెంపరేచర్. ఓకే, సో ఈ హీటింగ్ ఎలిమెంట్కి మనం విద్యుత్ సరఫరా చేసినప్పుడు దాని ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కారణంగా అది వేడెక్కుతుంది అనమాట. ఈ వేడిని సిలిండర్లోకి పంపుతారు. దీనివల్ల సిలిండర్ల చుట్టూ ఉన్న ఇంజిన్ బ్లాక్ అనేది వెంటనే వేడెక్కుతుంది అనమాట. అంటే ఇంజిన్ చల్లగా ఉన్నప్పుడు బ్లాక్ హీట్ లాస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంప్రెషన్ స్ట్రోక్ సమయంలో గాలిని ఆటో ఇగ్నిషన్ ఉష్ణోగ్రత వద్దకు వేడి చేయడం సాధ్యం కాదనమాట. సో ఈ సమస్యను అధిగమించడానికి గ్లో ప్లగ్లను మనం ఉపయోగిస్తాం. ఓకే, సో ఇంజిన్ స్టార్టప్ సమయంలో చల్లగా ఉన్నప్పుడు మాత్రం ఇవి పనికి వస్తాయి. ఓకే, సో ఇంజిన్ తగినంత వేడిని ఉత్పత్తి చేయలేనంత చల్లగా ఉన్నప్పుడు టెంపరేచర్ సెన్సార్ల ద్వారా గుర్తించి గ్లో ప్లగ్ను యాక్టివేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఆధునిక డీజిల్ ఇంజిన్లో గ్లో ప్లగ్లు ఇంధన దహనానికి సులభతరం చేయడానికి కంబషన్ ఛాంబర్ని ముందే వేడి చేస్తాయి అన్నమాట. ఓకే, సో దీనివల్ల ఇంజిన్ అనేది సులభంగా మరియు త్వరగా స్టార్ట్ అవుతుంది, అంటే ప్రీ హీటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇది డీజిల్ ఇంజిన్లోని గ్లో ప్లగ్లు పెట్రోల్ ఇంజిన్లో స్పార్క్ ప్లగ్ల మాదిరిగా పనిచేయాలని మనం గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో స్పార్క్ ప్లగ్ వేరు, గ్లో ప్లగ్ వేరు అనమాట. ఓకే, సో ఆధునిక ఇంజిన్లో అన్ని ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్స్ ద్వారా నియంత్రించబడతాయి అన్నమాట. ఓకే, సో ఇవి ఆర్పిఎం నుండి ఇంజిన్ కూలెంట్, ఆయిల్, ఉష్ణోగ్రతలు మరియు ఇంజిన్ స్థానం లైక్ టాప్ డెడ్ సెంటర్ వరకు అన్నిటినీ కొలిచే సెన్సార్లతో సమాచారాన్ని షేర్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, సో పెద్ద ఇంజిన్లో నేడు గ్లో ప్లగ్లను చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు. ఈసీఎం పరిసర గాలిని
గాలి ఉష్ణోగ్రతను గుర్తించి చల్లని వాతావరణంలో ఇంజిన్ టైమింగ్ను ఆలస్యం చేస్తుందన్నమాట. ఓకే. సో దీనివల్ల ఇంజెక్షన్ ద్వారా ఇంధనం కాస్త ఆలస్యంగా స్ప్రే చేయబడుతుంది. సిలిండర్లోని గాలి మరింత ఎక్కువగా కంప్రెస్ చేయబడి ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుందన్నమాట. సో ఈ వేడి ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఓకే. సో ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ నౌవేడేస్. ఓకే. సో ఈసీఎం అంటే ఏంటి మనకి ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్ అనమాట. ఓకే. ఇక్కడ మెన్షన్ చేసినట్లేం కదా, ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్. ఇది అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఓకే. సో ఈ వేడి అనేది ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి సహాయపడుతుంది కదా. చిన్న ఇంజిన్లు మరియు అధునాతన కంప్యూటర్ నియంత్రణ లేని ఇంజిన్లు ఉంటాయి కదా, అంటే ఓల్డ్ టైప్ మోడల్స్. ఓకే. సో అలాగే కోల్డ్ స్టార్టింగ్ సమస్యను పరిష్కరించడానికి మనం ఈ గ్లో ప్లగ్లను ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే. సో గ్లో ప్లగ్లు వేడెక్కినప్పుడు వాటి రెసిస్టెన్స్ అంటే ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇది అవి అతిగా వేడెక్కకుండా తాము నియంత్రించుకోవడానికి సెల్ఫ్ రెగ్యులేటింగ్ అనేది సహాయపడుతుంది అనమాట. ఓకే. సో అది కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ సిలిండర్ హెడ్ స్టడ్స్. ఈ సిలిండర్ హెడ్ స్టడ్స్ సాధారణంగా ఎల్లో స్టీల్తో తయారైన గుండ్రని షాఫ్ట్స్ నుంచి తయారు చేయబడతాయి అన్నమాట. ఓకే. సో ఎల్లో స్టీల్స్ అవి గుర్తుంచుకోండి. ఓకే. సో వీటి రెండు చివర్లు థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. హెడ్ స్టడ్స్ అంటే తెలుసు కదా, స్టడ్స్ ఇలా. ఓకే. సో రెండు వైపులా ఉంటాయి అవి. ఓకే. సో బ్లాక్ లోపలికి స్క్రూ చేసే థ్రెడ్స్ నట్ చివర ఉండే థ్రెడ్స్ కంటే సాధారణంగా ఫైన్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, సన్నగా ఉంటాయి. ఈ డిజైన్ వల్ల బ్లాక్లోకి ఇవి చాలా గట్టిగా అమరుతాయి అన్నమాట. తద్వారా స్టడ్ నట్ను తొలగించేటప్పుడు స్టడ్ వదులుగా అవ్వకుండా ఉంటుంది. ఓకే. హెడ్ను బ్లాక్ విజయవంతంగా మనం బిగించినప్పుడు సరైన పద్ధతులు అనేవి మనం అనుసరించాలి, మరియు ఇందుకోసం టార్క్ రెంచ్ అనేది యూజ్ చేయాలి మేజర్గా. ఓకే. సో టార్క్ రెంచ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే. సో అది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది మనకి. ఓకే. టార్క్ రెంచ్. అలాగే ఇక్కడ టార్క్ సీక్వెన్స్. స్టడ్స్ బిగించేటప్పుడు కేవలం టార్క్ రెంచ్ ఉపయోగించడమే కాకుండా మనకి మ్యానుఫ్యాక్చరర్ సూచించిన టార్క్ సీక్వెన్స్ అంటే ఒక పద్ధతి ప్రకారం బిగించడం అనేది చాలా ముఖ్యం అనమాట. ఇది సిలిండర్ హెడ్ సమానంగా టైట్గా ఉండేలా చూసి మనకి ఫ్యూచర్లో గ్యాస్ లీకేజ్ సమస్యలు అనేవి నివారిస్తుంది అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్. నెక్స్ట్ సిలిండర్ లైనర్స్. పిస్టన్ సిలిండర్ గోడలకు వ్యతిరేకంగా కదలడం వల్ల సిలిండర్ అరుగుదలకు గురవుతుంది అనమాట. సో సిలిండర్ అరుగుదలను నివారించడానికి సిలిండర్ లైనర్ను ఉపయోగిస్తారు. ఇది అరిగిపోయినప్పుడు మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. సో ఈ లైనర్ను మనం క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తాం. మెటీరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇదేంటి, హార్డ్నెస్ అనేది మనకి మేజర్ రోల్ కనుక దానికి మనం క్రోమియం అనేది యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే. క్రోమియం ఫర్ హార్డ్నెస్. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ లైనర్స్ ఉంటాయి, డ్రై లైనర్, వెట్ లైనర్. ఓకే. సో డ్రై లైనర్ అంటే ఇది సిలిండర్ బ్లాక్ లోపల అమర్చబడిన బ్యారెల్ ఆకారంలో ఉంటుందన్నమాట. ఓకే. చూడొచ్చు ఇక్కడ ఇమేజ్లో. దీనికి సరైన స్థానంలో ఉంచడానికి పై భాగంలో ఫ్లాంజ్ ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వెట్ లైనర్ ఏంటి, ఇది కూలెంట్తో నేరుగా సంబంధంలో ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి ఆ పేరు అనేది వచ్చింది, వెట్ లైనర్ అని అంటారు. అందుకే ఇది సిలిండర్కు మెరుగైన కూలింగ్ని ఇస్తుంది అనమాట. ఓకే. మరియు సమానమైన ఉష్ణోగ్రత పంపిణీ అనేది జరగాలి. ఓకే. సో దీని ద్వారా అది జరుగుతుంది అనమాట వెట్ లైనర్ ద్వారా. కానీ ఇంజిన్ యొక్క రిజిడిటీ కొంచెం తగ్గిస్తుంది. ఓకే. సో అది కూడా కన్సిడర్ చేయాల్సిందే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మెయింటెనెన్స్ గురించి వస్తే సిలిండర్ లైన్లను ఉపయోగించడం వల్ల ఇంజిన్ ఓవర్హాలింగ్ ఖర్చు అనేది తగ్గుతుంది. ఎందుకంటే మొత్తం ఇంజిన్ బ్లాక్ను మార్చాల్సిన అవసరం లేకుండా కేవలం లైనర్లు మార్చడం ద్వారా ఇంజిన్కి తిరిగి కొత్త దానిలో మనం చేయొచ్చు అన్నమాట. ఓకే. అలాగే ఈ లైనర్లు తయారీకి నైట్రేటెడ్ స్టీల్స్, నైట్రేటెడ్ క్యాస్ట్ ఐరన్స్, అలాగే క్రోమియం కోటెడ్ ఎల్లో స్టీల్స్ వంటి పదార్థాలను ఉపయోగిస్తాం అనమాట. అలాగే సిలిండర్ బ్లాకులతో పోలిస్తే లైనర్లు అనేవి మరింత హార్డ్గా ఉంటాయి. ఓకే. సో సిలిండర్ లైనర్లు ఇంజిన్ లోపల ముఖ్యమైన పనితీరు కలిగి ఉంటాయి, ఎందుకంటే సిలిండర్ లైనర్లు అనేవి అరిగిపోవడం తగ్గుతుంది అనమాట. ఓకే. సో పిస్టన్ రింగ్లో అరుగుదల తగ్గుతుంది, లూబ్రికెంట్ వినియోగం తగ్గుతుంది. ఓకే.
నెక్స్ట్ సిలిండర్ లైనర్ మనకి కంబషన్ ప్రక్రియ వల్ల వచ్చే వేడిని పిస్టన్ మరియు పిస్టన్ రింగుల ద్వారా గ్రహించి దాన్ని కూలెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అలాగే సిలిండర్ లైనర్ కంప్రెస్ అయిన వాయువులు బయటికి తప్పించుకోకుండా నిరోధిస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఈ క్రోమియం కోటింగ్ ఎందుకంటే క్రోమియం కోటింగ్ లైనర్స్కు అద్భుతమైన హార్డ్నెస్ మరియు కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది అధిక వేడి మరియు ప్రెజర్ వద్ద కూడా లైనర్ యొక్క ఉపరితలం అనేది దెబ్బతినకుండా కాపాడుతుంది అనమాట. తద్వారా ఇంజిన్ యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది. ఓకే. క్రాంక్ కేస్ అంటే సిలిండర్ల కింద ఉండే భాగాన్ని క్రాంక్ కేస్ అని అంటారు అనమాట. ఇది క్రాంక్ షాఫ్ట్ మరియు క్యామ్ షాఫ్ట్కి మద్దతు ఇస్తుంది. అలాగే ఇంజిన్ను ఒక ఫౌండేషన్పై అమర్చడానికి అవసరమైన ఆర్మ్ లేదా బ్రాకెట్లను అందిస్తుంది అనమాట. ఓకే. సో క్రాంక్ కేస్ అన్నది సిలిండర్ బ్లాక్తో కలిసి ఒకే క్యాస్టింగ్గా ఉండవచ్చు లేదా బోట్ల ద్వారా బ్లాక్ అనుసంధానించబడి ప్రత్యేకమైన క్యాస్టింగ్గా ఉండొచ్చు అనమాట. ఓకే. సో రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. క్రాంక్ కేస్ తయారీకి గ్రే క్యాస్ట్ ఐరన్ లేదా అల్యూమినియం మెటీరియల్స్ని యూజ్ చేస్తారనమాట. ఓకే. సో ఇక్కడ కూడా సేమే. ఓకే. నెక్స్ట్ క్రాంక్ షాఫ్ట్ మరియు కనెక్టర్ రాడ్లను బయట వస్తువుల నుండి రక్షించడమే కాకుండా క్రాంక్ కేస్ మోటార్ ఆయిల్ కోసం కంటైనర్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే. ఇది కూడా మేజర్ పాయింట్. ఇంజిన్ను ట్రాన్స్మిషన్తో కలపడానికి ఇది దృఢమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఓకే. సో క్రాంక్ కేస్ వెంటిలేషన్ ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టుగా క్రాంక్ కేస్ లోపల పేరుకుపోయే వాయువులను తొలగించడానికి పీసీవి పాజిటివ్ క్రాంక్ కేస్ వెంటిలేషన్ వ్యవస్థ చాలా ముఖ్యమైనదన్నమాట. ఓకే. సో ఇది ఇంజిన్ లోపల పీడనాన్ని నియంత్రించడమే కాకుండా ఆయిల్ అనేది కలుషితం కాకుండా మరియు ఇంజిన్ లైఫ్ టైం పెరగడానికి సహాయపడుతుంది. ఓకే. నెక్స్ట్ మనకి క్రాంక్ కేస్ వెంటిలేషన్ అండ్ బ్లో బై. ఓకే. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్. ఎందుకంటే సాధారణ పనితీరులో కొంత మొత్తంలో మనకి ఇంధనం మరియు ఎగ్జాస్ట్ వాయువులు పిస్టన్ రింగుల ద్వారా క్రాంక్ కేసులోకి ప్రవేశిస్తాయి అన్నమాట. దీన్ని మనం బ్లో బై అని పిలుస్తాం. ఈ వాయువులు క్రాంక్ కేసులోనే ఉండి కండెన్స్ అయితే ఇంజిన్ ఆయిల్ నాణ్యత తగ్గి లూబ్రికేషన్ సామర్థ్యం తగ్గుతుందన్నమాట. అలాగే కండెన్స్ అయిన నీరు ఇంజిన్ భాగాలను తుప్పుపట్టేలా చేస్తుంది. దీన్ని నివారించడానికి క్రాంక్ కేస్ వెంటిలేషన్ వ్యవస్థ. ఓకే. గాలి ఫిల్టర్ నుంచి స్వచ్ఛమైన గాలిని లోపలికి లాగి పీసీవి వాల్వ్ ద్వారా వాయువులను ఇంటేక్ మ్యాన్ఫోల్డ్లోకి పంపిస్తుంది అనమాట. ఓకే. సో ఇంజిన్ దెబ్బతిన్నప్పుడు లేదా పాతపడినప్పుడు సిలిండర్ గోడలకు మరియు పిస్టన్లకు మధ్య ఖాళీ ఏర్పడి వెంటిలేషన్ వ్యవస్థ తట్టుకోలేనంత ఎక్కువ బ్లోబై జరుగుతుంది. సో ఈ ఖాళీల వల్ల పవర్ తగ్గి చివరకు ఇంజిన్ రీబిల్డ్ చేయడం లేదా మార్చడం అవసరం అవుతుంది అనమాట. అంటే అధిక బ్లోబై లక్షణాలు ఏంటి? మనకి ఎయిర్ ఫిల్టర్లోనే ఆయిల్ రావడం, డిప్ స్టిక్ ద్వారా లేదా పీసీవి వాల్ ద్వారా ఆయిల్ బయటికి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ బ్లోబై వాయువులను నేరుగా వాతావరణంలోకి విడుదల చేస్తే ఏమవుతుంది? ఈ కాలుష్యం అనేది జరుగుతుంది అనమాట. అందుకే ప్రెజెంట్ న్యూ జనరేషన్ ఇంజిన్స్లో పీసీవి వ్యవస్థ వీటిని తిరిగి కంబషన్ ఛాంబర్లోకి పంపి మళ్ళీ మండేలా చేస్తుంది అనమాట. ఇది పర్యావరణానికి మరియు ఇంజిన్ సామర్థ్యానికి మేలు చేస్తుంది అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద మేజర్ యూజ్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఆయిల్ ప్యాన్ గురించి తెలుసు కదా, ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. సో ఇది క్రాంక్ కేస్లో దిగువ భాగం ఉంటుందన్నమాట. ఇది లూబ్రికేటింగ్ ఆయిల్ కోసం రిజర్వాయర్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఆయిల్ అనేది ఇక్కడ నిల్వ ఉంటుందన్నమాట. ఇది ప్రెస్డ్ స్టీల్ లేదా అల్యూమినియంతో తయారు చేయబడి మెయిన్ కేసింగ్ యొక్క దిగువన చివరన స్క్రూ చేయబడి ఉంటుందన్నమాట. ఓకే. సో మెటీరియల్స్ కూడా గుర్తుంచుకోవడం మంచిది, స్టీల్ ఆర్ అల్యూమినియం. ఓకే. సో ప్యాన్ అడుగు భాగంలో ఆయిల్ డ్రైన్ ప్లగ్ అనేది ఉంటుంది. ఈ మీద చూద్దరు కానీ. ఓకే. సో ఆయిల్ మార్చే సమయంలో పాత ఆయిల్ను బయటకు పంపడానికి దీన్ని సాధారణంగా తొలగిస్తారనమాట. వాడిన ఆయిల్ బయటకు పోయిన తర్వాత ప్లగ్ను తిరిగి డ్రైన్ రంధ్రంలోకి స్క్రూ చేస్తారనమాట. ఓకే. సో ఇన్ జనరల్ మన బైక్స్లో కూడా అబ్జర్వ్ చేసి ఉంటాం కదా, డ్రైన్ ప్లగ్ అన్నది ఉంటుంది. ఓకే.
నెక్స్ట్ డ్రైన్ ప్లగ్‌లను తరచుగా మనకు మ్యాగ్నెట్‌తో తయారు చేస్తారన్నమాట. ఇది ఆయిల్‌లో ఉండే లోహపు ముక్కలను సేకరిస్తుంది. కొన్ని ప్లగ్‌ల్లో ఏంటి అంటే తుప్పు పట్టడం లేదా రంధ్రంలోని థ్రెడ్స్ అరిగిపోవడం వల్ల కలిగే లీకేజ్‌ని నివారించడానికి మార్చగలిగే వాషర్ అంటే రీప్లేసబుల్ వాషర్‌ని యూజ్ చేస్తారనమాట. అలాగే ఆయిల్ ప్యాన్ లీకేజ్‌కి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఆయిల్‌ను నిల్వ ఉంచుతుంది మరియు లీక్ ఉంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుందనమాట. సో, ఈ కారణంగా ఆయిల్ ప్యాన్‌ను అమర్చేటప్పుడు అదనపు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఆయిల్ లీక్ అవ్వకుండా ఆపడానికి బోల్ట్‌లను అతిగా బిగించడం వల్ల గ్యాస్కెట్లు నలిగిపోయి ఆయిల్ లీక్ మరింత ఘోరంగా మారుతుందనమాట. కాబట్టి బోల్ట్‌లను బిగించేటప్పుడు గ్యాస్కెట్‌ని గమనిస్తూ ఉండాలి. ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండేందుకు గ్యాస్కెట్ ఆయిల్ ప్యాన్ అడుగు నుండి బయటకు రాకుండా చూసుకోవాలనమాట. ఓకే. సో, ఇక్కడేంటంటే గ్యాస్కెట్ మరియు సీలాంట్స్ యూజ్ చేస్తాం కదా! సో, ఆయిల్ ప్యాన్ అమర్చేటప్పుడు సరైన రకమైన గ్యాస్కెట్ లేదా ఆటోమోటివ్ గ్రేడ్ లిక్విడ్ గ్యాస్కెట్ సీలెంట్ ఉపయోగం చాలా ముఖ్యం అనమాట. ఇది ఇంజిన్ వైబ్రేషన్‌లను తట్టుకొని ఆయిల్ లీక్ అవ్వకుండా గట్టిగా సీల్ చేస్తుంది. ఓకే. సో, బోల్ట్‌లను ఎప్పుడు తయారీదారు అంటే మ్యానుఫ్యాక్చరర్ సూచించిన టార్క్ స్పెసిఫికేషన్ ప్రకారం బిగించడం ఉత్తమం అనమాట. ఓకే. సో, ప్రీవియస్‌గా కూడా చెప్పాం కదా! సో, ఇది ఆయిల్ ప్యాన్ అనమాట. చూసారా? ఇది ఇందులో ఆయిల్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. అలాగే ఇది డ్రైన్ ప్లగ్. ఓకే. సో, ఇది డ్రైన్ ప్లగ్ అనమాట. మధ్యలో ఇది గ్యాస్కెట్. గ్యాస్కెట్ ఇక్కడ ఫిక్స్ చేస్తారనమాట. ఓకే. సో, ఇక్కడ ఆయిల్ ప్యాన్ మనకి లీక్ అవుతుంటే మనం గ్యాస్కెట్ మార్చాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, ఆయిల్ ప్యాన్ కింద ఒక బేస్‌ను ఉంచి రెంచ్‌తో డ్రైన్ ప్లగ్‌ను వదిలిచేయాలనమాట. అలాగే దానికి గాయాలు కాకుండా ఉండడానికి దీన్ని చేసేటప్పుడు ఎల్లప్పుడూ మందపాటి వక్స్ గ్లోవ్స్ ధరించాలి మనం. ఓకే. అది కూడా గుర్తుంచుకోవాలి. ఆయిల్ ప్లగ్‌ని తీసివేసి ఆయిల్‌ని పూర్తిగా బయటకు పంపాలి. ఒక్కొక్క చుక్క ఒక్క చుక్క ఆయిల్ కూడా పడకుండా పూర్తి నిమిషం గడిచినంత వరకు ఆయిల్ అంతా బయటికి వచ్చిందని మనం నిర్ధారించుకోవచ్చనమాట. ఓకే. సో, ప్యాన్‌కు ఉన్న అన్ని బోల్ట్‌లను తొలగించాలి. ఆయిల్ ప్యాన్‌ను తొలగించాలి. ఒక సాల్వెంట్‌తో ఆయిల్ ప్యాన్‌ను శుభ్రం చేయాలి. ప్యాన్‌లో ఏవైనా పగుళ్ళు ఉన్నాయో లేదో ఇన్స్పెక్షన్ అనేది చేయాలనమాట. నెక్స్ట్ కొత్త గ్యాస్కెట్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ఆయిల్ ప్యాన్‌ను మరియు అన్ని బోల్ట్‌లను తిరిగి అమర్చాలి. అలాగే న్యూ ఆయిల్‌ను పోయాలనమాట. ఇంజిన్ స్టార్ట్ చేసి కొన్ని నిమిషాల పాటు రన్ అవ్వనివ్వాలి మెయిన్ అదొకటి. ఓకే. సో, ఇంజిన్ ఆపేసి లీకేజ్‌లు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలన్నమాట. ఇన్స్పెక్షన్ అనేది చేయాలి. లీక్ ఉంటే డ్రైన్ ప్లగ్‌ని బిగించి మళ్ళీ తనిఖీ చేయాలన్నమాట. లీక్ లేకపోతే ఆయిల్ ప్యాన్ సరిగ్గా అమర్చబడినట్లు లెక్క మనం. ఓకే. సో, ఆయిల్ ప్యాన్ తిరిగి బిగించేటప్పుడు బోల్ట్‌లను టార్క్ రెంచ్ ఉపయోగించి మనకి మ్యానుఫ్యాక్చరర్ సూచించిన విధంగా మనం బిగించాలన్నమాట. చెప్పాం కదా! ఓకే. సో, ఇది గ్యాస్కెట్ పాడవకుండా భవిష్యత్తులో లీకేజ్‌లు రాకుండా సూచిస్తుంది. ఓకే. పిస్టన్. పిస్టన్ అనేది సిలిండర్‌లో రెసిప్రొకేటింగ్ మోషన్ కలిగి ఉంటుందన్నమాట. అంటే పైకి కిందకి అటు ఇటు కదులుతూ ఉంటుందన్నమాట. ఇంజిన్ ఆపరేషన్ సైకిల్ ప్రకారం సక్షన్, కంప్రెషన్, పవర్ మరియు ఎగ్జాస్ట్ స్ట్రోక్‌లకి కారణమవుతుందన్నమాట. ఓకే. సో, ఇంజిన్ సిలిండర్‌లో ఉత్పన్నమయ్యే శక్తిని పిస్టన్ కనెక్టింగ్ రాడ్ ద్వారా క్రాంక్ షాఫ్ట్‌కు బదిలీ చేస్తుందన్నమాట. ఓకే. సో, ఈ కనెక్టింగ్ రాడ్ పిస్టన్‌ని మనం గెడ్జ్ అండ్ పిన్‌తో జాయినింగ్ అనేది చేస్తాం. అది గుర్తుంచుకోవాలి. దీని గురించి అడుగుతాడు. గెడ్జ్ అండ్ పిన్ ఇది దేనికి మనకి కనెక్టింగ్ రాడ్ మరియు పిస్టన్ దాన్ని జాయిన్ చేయడానికి మనం గెడ్జ్ అండ్ పిన్‌ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో, గుర్తుంచుకోవాలి అది. నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్ పిస్టన్ జాయిన్ చేయడానికి గెడ్జ్ అండ్ పిన్ యూజ్ చేస్తాం కదా! సో, ఈ పిన్ హార్డెన్ స్టీల్‌తో తయారు చేయబడి పిస్టన్‌లో స్థిరంగా ఉంటుందన్నమాట. కానీ కనెక్టింగ్ రాడ్‌లో ఫ్రీగా మూవ్ అవ్వదు. ఓకే. సర్క్లిప్స్ ఉపయోగించడం ద్వారా ఈ పిన్ మనకి పక్కలకు జరిగే సిలిండర్ గోడను తాకకుండా ప్రివెంట్ చేస్తుందన్నమాట. ఓకే. సో, పిస్టన్‌లను క్యాస్ట్ ఐరన్, క్యాస్ట్ స్టీల్ లేదా అల్యూమినియం అలాయ్‌తో తయారు చేస్తారు. ఓకే. క్యాస్ట్ ఐరన్, క్యాస్ట్ స్టీల్, అల్యూమినియం అలాయ్. ఓకే. సో, వీటితో తయారు చేస్తారన్నమాట. అల్యూమినియం అలాయ్ అనేది పిస్టన్‌లు బరువు తక్కువగా ఉండి వేడిని బాగా కండక్ట్ చేస్తాయన్నమాట. కాబట్టి వీటిని ప్రస్తుత కాలం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంజిన్‌లో ఫ్రిక్షన్ వల్ల నష్టపోయే శక్తి అనేది 1/4 కంటే ఎక్కువ పిస్టన్‌ల వల్ల జరుగుతుంది. సో, ఫ్రిక్షన్ తగ్గించడానికి మరియు పిస్టన్ బోర్లలో సులభంగా పైకి కిందకి జారడానికి పిస్టన్‌ను మనం సిరామిక్ లేదా పాలిమర్ కోటింగ్‌లను ఉపయోగిస్తాం అన్నమాట. ఈ కోటింగ్‌లో గ్రాఫైట్,
కార్బన్ ఫైబర్ మరియు మాలిబ్డినం డైసల్ఫేట్ వంటి పదార్థాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఇది మేజర్గా గుర్తుంచుకోవాలి కోటింగ్స్. ఓకే, కోటింగ్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఓకే, అలాగే పిస్టన్ రింగ్, మనకి పిస్టన్ పై ఉండే కంప్రెషన్ రింగ్ చూసారా, ఇక్కడ రింగ్స్ ఉన్నాయి. సో కంప్రెషన్ రింగ్ అనేది కంబస్టెడ్ గ్యాసెస్ లీక్ అవ్వకుండా చూడగా, స్క్రాపింగ్ రింగ్ అనేది సిలిండర్ గోడలపై ఉండే అదనపు ఆయిల్ను తిరిగి సంప్లోకి పంపడానికి సహాయపడుతుంది అనమాట. ఇది లూబ్రికేషన్ మెరుగుపరచడానికి మరియు ఆయిల్ వినియోగాన్ని తగ్గించడానికి అత్యంత అవసరం అనమాట ఈ రింగ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇవి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ మండడం వల్ల పిస్టన్ అనేది మనకి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఈ ఎక్స్పాన్షన్ పరిమితుల్లో ఉంచడానికి 2 పద్ధతులు ఉపయోగిస్తారు. అందులో మనకి పిస్టన్ స్కర్ట్పై స్లాట్లు కత్తిరించడం. ఓకే, సో స్లాట్ కట్ ఆన్ ద స్కర్ట్ ఇక్కడ చూసారా ఫిగర్ 18లో. ఓకే, సో ఉష్ణోగ్రత పెంచడం వల్ల స్కర్ట్ విస్తరించినప్పుడు ఈ స్లాట్లు ఆ విస్తరణను భరిస్తాయి అన్నమాట, మరియు స్కర్ట్ విస్తరిస్తున్న కొద్దీ ఆ స్లాట్లు అనేవి చిన్నగా మారుతాయి. ఓకే, నెక్స్ట్ ఆధునిక ఇంజిన్లో ఉండే అధిక పిస్టన్ లోడ్ల కారణంగా ఈ రకమైన పిస్టన్లను తక్కువ ఎక్స్పాన్షన్ కలిగిన పిస్టన్లో హీట్ డ్యామ్ అందించబడుతుంది అనమాట. అంటే పిస్టన్ టాప్ ల్యాండ్ యొక్క పూర్తి చుట్టుకొలతపై ఒక గ్రూవ్ అనేది చేయబడుతుంది. ఇది టాప్ రింగ్ గ్రూవ్కి వేడి ప్రవాహాన్ని తగ్గిస్తుంది అనమాట. సో ఇంజిన్ పనిచేసేటప్పుడు ఈ గ్రూవ్ కార్బన్తో నిండిపోతుంది అనమాట, మరియు టాప్ రింగ్కి వేడి ప్రవాహాన్ని మరింత తగ్గిస్తుంది. ఓకే, సో హీట్ డ్యామ్ అని అన్నారు కదా, ఇది హీట్ డ్యామ్. ఓకే, సో ఫిగర్ 19లో ఉంది, ఇది ఈ గ్రూవ్ అనమాట. ఓకే, సో పిస్టన్ స్కర్ట్పై స్లాట్లు ఉండడం లేదా సాలిడ్ స్కర్ట్ డిజైన్ను వాడడం వల్ల ఇంజిన్ వేడెక్కేటప్పుడు పిస్టన్ సిలిండర్ గోడలకు సీజ్ అయిపోయే ఛాన్స్ అనేది మనం నిరోధించవచ్చు అనమాట దీని ద్వారా. సో ఇది ఇంజిన్ సురక్షితంగా పనిచేయడానికి చాలా ముఖ్యం. ఓకే, నెక్స్ట్ పిస్టన్ హెడ్ షేప్స్. ఓకే, సో పిస్టన్ యొక్క ఆకారం ఇంజిన్ లోపల జరిగే ఇంటర్నల్ కంబషన్ ప్రాసెస్, ఓకే, దీనిపైన పెద్ద ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట. ఈ షేప్స్ అనేవి కప్ షేప్, డోమ్ షేప్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మనకి ఇంటర్నల్ కంబషన్ ప్రాసెస్ పైన పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఓకే, సో కంబషన్ ప్రాసెస్ వల్ల కలిగే మనకి ప్రాథమికంగా ప్రెజర్ అలాగే ఫోర్సెస్ పిస్టన్ ఎక్కువగా గ్రహిస్తుంది అనమాట. ఓకే, సో పిస్టన్ హెడ్ ఆకారాలను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూపించాం కదా. ఫ్లాట్ హెడ్ పిస్టన్, ఓకే, ఫ్లాట్గా ఉంటుంది, అంటే ఇది అన్నిటికంటే సింపుల్ షేప్ అనమాట. ఓకే, అలాగే తయారు చేయడానికి కూడా సులభమైనది. నెక్స్ట్ కంబస్టిబుల్ ఛాంబర్ పరిమాణాన్ని తగ్గించడానికి మరియు కంప్రెషన్ రేషియో పెంచడానికి వివిధ రకాల డోమ్ ఆకారాలను మనం యూజ్ చేస్తాం. ఇటువంటి పిస్టన్లో వాల్వ్లకు తగినంత స్థలం ఉంటుంది అనమాట, అంటే వాల్వ్ క్లియరెన్స్ అంటాం కదా, వాల్వ్ క్లియరెన్స్. సో ఈ వాల్వ్ క్లియరెన్స్ ఉండడం కోసం నాచెస్ అనేవి ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, సో నెక్స్ట్ టర్బులెన్స్ను మెరుగుపరచడానికి కొన్ని పిస్టన్ హెడ్లలో కప్ లేదా బౌల్ ఆకారంలో ఏర్పాటు చేస్తారన్నమాట. ఓకే, సో ఇవి మేజర్గా. ఓకే, సో పిస్టన్ హెడ్ ఆకారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవడం ద్వారా మనం ఫ్యూయల్ ఎయిర్ మిక్చర్ అనేది బాగా కలిసి ఇంజిన్ ఎక్కువ సామర్థ్యంతో పనిచేయడానికి మరియు ఈ ఎగ్జాస్ట్ అనేది తగ్గించడానికి సహాయపడుతుంది అన్నమాట. ఓకే, వేస్టేజ్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ పిస్టన్ క్లియరెన్స్. పిస్టన్ బోర్ కంటే కొంచెం చిన్నదిగా ఉండేలా రూపొందించాలన్నమాట. సో మరియు ఈ 2 డయామీటర్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం పిస్టన్ క్లియరెన్స్ అని అంటాం. ఓకే, సో ఈ క్లియరెన్స్ మనం పిస్టన్ మరియు సిలిండర్ మధ్య ఉండే అసమాన విస్తరణను తట్టుకోవడానికి, లూబ్రికేటింగ్ ఆయిల్ ఫిల్మ్ కోసం అవసరమైన స్థలాలను అందించడానికి, ఎందుకంటే ఇంజిన్ యొక్క ఫ్రిక్షన్ సంబంధిత ఫోర్సెస్ నష్టంలో ఫోర్స్ లాసెస్లో 1/4 కంటే ఎక్కువ పిస్టన్ల వల్లే జరుగుతుంది అనమాట. ఓకే, సో అందుకు మనం ఈ క్లియరెన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ క్లియరెన్స్ సరిపోకపోతే పిస్టన్ స్కర్ట్ మరియు సిలిండర్ గోడ మధ్య ఆయిల్ ఫిల్మ్ కోసం తగినంత స్థలం ఉండదు. సో ఈ ఆయిల్ ఫిల్మ్ లేకపోతే ఏమవుతుంది, పిస్టన్ అనేది వేడెక్కి ఎక్స్పాండ్ అయ్యి సిలిండర్లో జామ్ అయిపోవచ్చు అనమాట, సీజ్ అయిపోవచ్చు.
దీనికి విరుద్ధంగా పిస్టన్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటే పిస్టన్ సిలిండర్‌లో ఊగుతూ లేదా స్లాప్ అవుతుందనమాట. దీనివల్ల పిస్టన్ స్కర్ట్లు సిలిండర్ గోడలను ఢీకొంటే అవి విరిగిపోయే అవకాశం అనేది ఉంటుందనమాట. సో, సరైన క్లియరెన్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో, ఇంజిన్ తయారీదారులు సూచించిన నిర్దిష్ట క్లియరెన్స్, పిస్టన్ క్లియరెన్స్ నిర్వహించడం అనేది చాలా ముఖ్యం మనకి. ఓకే. సో, ఇది ఇంజిన్ యొక్క లైఫ్ టైమ్‌ని అలాగే స్మూత్ ఆపరేషన్‌ని నిర్ధారిస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ పిస్టన్ రింగ్స్. సిలిండర్ లోపల గ్యాస్ టైట్ ఫిట్‌ను నిర్వహించడానికి పిస్టన్‌పై కత్తిరించిన గ్రూవ్స్‌లో అమర్చబడే అనేక స్ప్రింగ్ వంటి ఇనుప రింగులను మనం పిస్టన్‌లో అమర్చుతామన్నమాట. ఈ రింగులు సిలిండర్ గోడలకు వ్యతిరేకంగా బయటకు నెట్టడం ద్వారా పనిచేస్తాయి. ఇది పిస్టన్ మరియు సిలిండర్ మధ్య ఉన్న చిన్న క్లియరెన్స్‌ను సమర్థవంతంగా కంప్లీట్ చేస్తుందన్నమాట, పూరిస్తుంది. ఓకే. సో, టాప్ రింగ్ యొక్క ప్రధాన పాత్ర ఏంటి అంటే కంబస్టిబుల్ గ్యాసెస్ ఉంటాయి కదా, కంబషన్ గ్యాసెస్ అవి ఎక్కువ భాగాన్ని సీల్ చేయడం. ఓకే. అలాగే స్క్రాపర్ రింగ్ అని పిలువబడే దిగువ రింగ్, బాటమ్ రింగ్. ఓకే. సాధారణంగా కట్ స్లాట్లను కలిగి ఉంటుందన్నమాట. మరియు పిస్టన్ లోపలి లొకేటింగ్ గ్రూవుల ద్వారా రంధ్రాలు చేయబడతాయి. ఓకే. స్క్రాపర్ రింగ్ యొక్క ఉద్దేశం సిలిండర్ గోడలకు అంటుకున్న అదనపు ఆయిల్‌ను తొలగించడం అన్నమాట. ఇది లేకపోతే అదనపు ఆయిల్ కంబషన్ ఛాంబర్‌లో కాలిపోతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ రెండో రింగ్ అనేది కంబషన్ గ్యాసెస్‌ను సీల్ చేయడం మరియు ఆయిల్‌ను స్క్రాప్ చేయడం అనే 2 పనులను చేస్తుందన్నమాట సెకండ్ రింగ్ అనేది. కనెక్టింగ్ రాడ్‌కు శక్తిని ప్రసారం చేయడానికి పిస్టన్‌లో హారిజాంటల్ గడ్జన్ పిన్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఓకే. అలాగే కంబషన్ ఛాంబర్ నుండి క్రాంక్ వరకు గ్యాసెస్‌ను బదిలీ నిరోధించడానికి మనం కంబషన్ ఛాంబర్‌ని సీల్ చేస్తుందన్నమాట ఇది. ఓకే. సో, అలాగే పిస్టన్ నుండి సిలిండర్ గోడలకు వేడి ట్రాన్స్ఫర్ చేయడానికి, అంటే హీట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఫీజిబుల్‌గా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇంజిన్ ఆయిల్ వినియోగాన్ని నియంత్రిస్తుంది. మేజర్‌గా ఇక్కడ పిస్టన్ రింగులను అమర్చేటప్పుడు వాటి గ్యాప్, అంటే రింగ్ విడిపోయే చోటు ఉంటుంది కదా, ఒకదానికొకటి వరుసలో ఉండకుండా చూడడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. దీన్ని రింగ్ గ్యాప్ అలైన్మెంట్ అని అంటారు. ఇలా చేయడం వల్ల మనకి కంబస్టిబుల్ గ్యాసెస్ లీక్ అవ్వకుండా, ఓకే, ఇంజిన్ యొక్క కంప్రెషన్ మరియు ఎఫిషియన్సీ అనేది మెరుగవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ పిస్టన్ పిన్ అనేది కనెక్టింగ్ రాడ్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో, పిస్టన్ను కనెక్టింగ్ రాడ్కి కనెక్ట్ చేస్తుంది పిస్టన్ పిన్ అనేది. దీన్నే మనం గడ్జన్ పిన్ అని లేదా రిస్ట్ పిన్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకే. ఇక్కడ కొత్త టర్మ్ కదా, రిస్ట్ పిన్. ఓకే. సో, అది అలాగే ఇది బరువును తగ్గించడానికి పిస్టన్ పిన్ సాధారణంగా ట్యూబ్లర్ అంటే హాలోగా ఉంటుందన్నమాట, తయారు చేస్తారు. ఇది అధిక బలం మరియు హార్డ్గా ఉన్న స్టీల్ అల్లాయ్తో తయారు చేస్తారు. అలాగే పిస్టన్ పిన్ తేలికపాటి స్వభావం కలిగి ఉండడం వల్ల ఇంజిన్ అనేది యాక్సిలరేట్ చెందడానికి, అంటే వేగంగా యాక్సిలరేట్ అవ్వడానికి సహాయపడుతుంది అనమాట, ఎందుకంటే బరువు తగ్గుతుంది కదా. అలాగే పిస్టన్ బాసెస్ మరియు కనెక్టింగ్ రాడ్ యొక్క చిన్న చిన్న చివరల ద్వారా ఉంచబడుతుంది అనమాట. ఓకే. సో, ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టుగా 2 రకాలు ఉంటాయి ఇవి. ఓకే. సో, ఫుల్లీ ఫ్లోటింగ్ పిస్టన్ పిన్స్, సెమీ ఫ్లోటింగ్ పిస్టన్ పిన్స్ అనమాట. ఓకే. సో, ఇవి గుర్తుంచుకోవాలి. అలాగే పిస్టన్ పిన్లో సరైన లూబ్రికేషన్ అందించడం చాలా ముఖ్యం అనమాట. లేదంటే ఫ్రిక్షన్ వల్ల పిన్ మరియు కనెక్టింగ్ రాడ్ బుషింగ్ అనేది త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంది. సో, ఈ పిన్లు ఇంజిన్లోని అధిక పీడనాన్ని తట్టుకొని చాలా దృఢంగా ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఈ టైప్స్ ఆఫ్ పిస్టన్ పిన్స్లో ఫస్ట్ ఫుల్లీ ఫ్లోటింగ్ రకం. ఓకే. సో, ఈ పిన్ ఏంటంటే పిస్టన్ మరియు కనెక్టింగ్ రాడ్ రెండింటిలోనూ ఫ్రీగా తిరగగలదు అనమాట. ఇది సాధారణంగా అధిక లోడ్లు ఉండే ఇంజిన్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెమీ ఫ్లోటింగ్ రకం. ఇదేంటి, పిస్టన్ లేదా కనెక్టింగ్ రాడ్లు ఏదో ఒకదానిలో మనకి సురక్షితంగా ఫిక్స్ చేసి ఉంటుందన్నమాట. ఓకే. సాధారణంగా కనెక్టింగ్ రాడ్లో ఫిక్స్ చేస్తారు ఇది. సో, మనం గతంలో గడ్జెట్ పిన్ బాసెస్లో స్క్రూను ఉపయోగించి పిన్ను పిస్టన్లో బిగించే పద్ధతి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పద్ధతిని విడిచిపెట్టి పిన్ను కనెక్టింగ్ రాడ్లో బిగించే పద్ధతిని అనుసరిస్తున్నారనమాట. కాబట్టి ఇప్పుడు పిన్ యొక్క కదలిక పిస్టన్లో జరిగే ఆసిలేషన్కు మాత్రమే పరిమితం చేయబడిందనమాట.
ఓకే. సో, గజెట్ పిన్ సాధారణంగా చల్లగా ఉన్నప్పుడు పిస్టన్‌లో టైట్ పుష్ ఫిట్ ఉంటుందనమాట. ఇది పిస్టన్ సాధారణ పని ఉష్ణోగ్రతను చేరుకున్నప్పుడు కొద్దిగా వదులవుతుందంట. లూజ్ అవుతుందనమాట. ఓకే. సో, కనెక్టింగ్ రాడ్ యొక్క చిన్న చిన్న చివర్ల గజెట్ పిన్ కోసం ఇంటర్ఫియరెన్స్ ఫిట్‌ను ఉపయోగించడం ఇటీవల డెవలప్ చేశారనమాట. ఇది సెమీ ఫ్లోటింగ్ పిన్ లాంటిదే. ఇందులో ఇంటర్ఫియరెన్స్ ఫిట్‌ని ఉపయోగించి గజెట్ పిన్‌ను దాని స్థానంలో ఉంచుతారనమాట. కొత్త పిస్టన్ పిన్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అది పిస్టన్ గుండా వెళ్ళే చోట తప్పనిసరిగా ఆయిల్ వేయాలి. సరిగ్గా లూబ్రికేట్ చేయకపోతే పిన్ లాక్ అయిపోతుందనమాట. దీనివల్ల కనెక్టింగ్ రాడ్ విరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో, పిస్టన్ పిన్‌లను అమర్చేటప్పుడు మ్యానుఫ్యాక్చరర్ సూచించిన క్లియరెన్స్‌ని ఖచ్చితంగా మనం పాటించాలనమాట. మరియు అధిక నాణ్యత కలిగిన ఇంజిన్ ఆయిల్‌ను ఉపయోగించడం ద్వారా ఇంజిన్ యొక్క లైఫ్ టైమ్‌ను పెంచుకోవచ్చు మనం. ఓకే. నెక్స్ట్ ఎయిర్ క్లీనర్స్. ఎయిర్ క్లీనర్స్ ఆర్ ఫిల్టర్స్ ఆర్ ఇన్‌స్టాల్డ్ టు క్లీన్ ద ఎయిర్. సో, గాలిని శుభ్రం చేయడానికి ఎయిర్ క్లీనర్‌ను లేదా ఫిల్టర్‌ను ఉపయోగిస్తారనమాట. ఇవి ఇంజిన్ సిలిండర్‌లోకి ర్యాపిడ్ కలిగించే ధూళి కణాలు, ఓకే, అబ్రాసివ్ పార్టికల్ మ్యాటర్స్ ఉంటాయి కదా! అవి ప్రవేశించకుండా ప్రివెంట్ చేస్తాయనమాట. నిరోధిస్తాయి. ఎయిర్ క్లీనర్‌లో 2 రకాలు ఉంటాయి. ఓకే. డ్రై టైపు, ఆయిల్ టైప్ అనమాట. డ్రై టైప్‌లోకొస్తే ఇది స్క్రీన్ మెష్, క్రింప్డ్ పేపరు, మెటల్, స్పూన్ గ్లాసు లేదా క్లాత్ వంటి ఫిల్టర్ ఎలిమెంట్ ద్వారా గాలిని పంపడం ద్వారా శుభ్రం చేయబడుతుందనమాట. నెక్స్ట్ ఆయిల్ టైపు. గాలిని ఆయిల్ ద్వారా పంపడం ద్వారా శుభ్రం చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఆయిల్ బాత్ ఎయిర్ క్లీనర్ వచ్చే గాలిని పైభాగం నుండి ఆయిల్ బాత్ ఉపరితలం వైపు మళ్ళిస్తుందనమాట. అక్కడ ఆయిల్ పోసిన కాపర్ మెష్ స్క్రీన్ గుండా వెళ్తుంది. ఓకే. సో, ఇమేజ్‌లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కదా! సో, ఇక్కడ చూడండి. ఓకే. సో, ఫస్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. డ్రై టైప్ ఇదేంటి ఫస్ట్‌ది. ఓకే. సో, స్క్రీన్ మెష్, క్రింప్డ్ పేపరు, మెటల్ లేదా స్పూన్ గ్లాస్, క్లాత్ వంటి ఫిల్టర్ ఎలిమెంట్ ద్వారా గాలిని పంపడం చేయబడుతుందనమాట. అంటే పంపించి శుభ్రం చేయబడుతుంది. నెక్స్ట్ ఆయిల్ టైప్ చూడొచ్చు సెకండ్ ఇమేజ్‌లో. గాలిని ఆయిల్ ద్వారా పంపడం ద్వారా శుభ్రం చేయబడుతుందనమాట. ఓకే. సో, ఆయిల్ బాత్ ఎయిర్ క్లీనర్ వచ్చే గాలిని పైభాగం నుండి ఆయిల్ బాత్ ఉపరితలం వైపు మళ్ళిస్తుందనమాట. అక్కడ ఆయిల్ పోసిన కాపర్ మెష్ స్క్రీన్ గుండా వెళ్తున్నప్పుడు గాలి దిశ మారుతుంది. ఓకే. సో, ఈ రకమైన ఫిల్టర్ గాలి ప్రవాహానికి తక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటుందనమాట. ఇదొక ప్రయోజనం. ఓకే. లో రెసిస్టెన్స్ టు ఎయిర్. ఓకే. సో, అలా కలిగి ఉండడం వల్ల ఒక ప్రయోజనం అనమాట. ఎయిర్ ఫిల్టర్ మురికిగా మారినప్పుడు ఇంజిన్‌లోకి వెళ్ళే గాలిని ఫిల్టర్ చేసే సామర్థ్యం తగ్గి ఇంజిన్ సరిగ్గా పనిచేయదనమాట. సో, మురికిగా ఉన్న ఎయిర్ ఫిల్టర్ యొక్క లక్షణాలు మనం చెప్పాలి అంటే ఇది దీనివల్ల ఇంధన వినియోగం అనేది పెరుగుతుంది. ఓకే. ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది పెరుగుతుందనమాట. అలాగే ఇగ్నిషన్ ప్రాబ్లమ్ కూడా రావచ్చు ఫిల్టర్ వల్ల. చూసారా చిన్న ఫిల్టర్ ఎయిర్ ఫిల్టరే బట్ దానివల్ల ఏకంగా ఇంజినే స్టార్ట్ అవ్వడం, ఇగ్నిషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోవడం సారీ. ఓకే. సో, అలాగే రఫ్ ఐడ్లింగ్ ఇంజిన్ స్థిరంగా లేని పనితీరు అనమాట. ఓకే. సో, ఫిల్టర్‌ను పరిశీలించి మనం మ్యానుఫ్యాక్చరర్ ప్రిస్క్రైబ్ చేసిన దాని ప్రకారం మార్చడం అనేది ముఖ్యం అనమాట. అలాగే ఎయిర్ క్లీనర్ సరిగ్గా పనిచేస్తేనే ఇంజిన్ లోపల ఉండే పిస్టన్లు మరియు సిలిండర్ గోడలు అరిగిపోకుండా ఉంటాయన్నమాట. దీనివల్ల ఇంజిన్ అనేది లైఫ్ టైమ్ అనేది పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్. సో, దీనికి మనం ఇమేజ్ చూస్తే బెటర్ ఏమో. ఓకే. సో, ఇమేజ్ చూద్దాం. ఓకే. సో, ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్. సో, ఇంజిన్ సమర్థవంతంగా పనిచేయడానికి ఎక్కువ గాలి ప్రవాహం అవసరం అనమాట. మరియు ఈ పనితీరును మెరుగుపరచడానికి ఇంటేక్ మరియు ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్‌లు పనిచేస్తాయి. ఓకే. సో, ఇంటేక్ మ్యానిఫోల్డ్ సిలిండర్ హెడ్ వైపుకి అనుసంధానించబడి గాలిని సిలిండర్లకు సరఫరా చేస్తుందనమాట. అలాగే ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ అనేది ఇంజిన్ సిలిండర్ నుండి మండిన వాయువులను బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో, ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ చూసారు కదా ఎక్కడ ఉన్నాయో మ్యానిఫోల్డ్స్. సో, పెన్ పనిచేయట్లేదు. అందుకే నేను మౌస్‌తో ట్రై చేస్తున్నాను కానీ అంత అవ్వట్లేదు. ఓకే. సో, ఫర్గివ్ మీ ఫర్ దట్. సో, ఇందులో ఇంటేక్ మ్యానిఫోల్డ్ గాలిని లేదా
కంబషన్ మిక్చర్ని ఇంజిన్ సిలిండర్ హెడర్లోని ప్రతి ఇంటేక్ పోర్ట్కు సమానంగా పంపిణీ చేయడానికి బాధ్యత వహిస్తుంది అనమాట. అలాగే ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్ ఇంజిన్ సిలిండర్ నుండి ఎగ్జాస్ట్ వాయువులను సేకరించి ఒకే వైపు ద్వారా ఎగ్జాస్ట్ పైప్కి పంపిస్తుంది అనమాట. ఓకే, సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో ఇంటేక్ మరియు ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్ మల్టీ సిలిండర్ ఇంజిన్ నిర్మాణంలో ఒక అంతర్భాగం మరియు దాని పనితీరుకు చాలా అవసరం అనమాట. ఓకే, సో ఇంటేక్ మ్యాన్ఫోల్డ్ అనేది గాలిని ఇంటేక్ లేదా థ్రాటిల్ వాల్వ్ నుంచి సిలిండర్ హెడ్లోకి ఇంటేక్ వాల్వ్ పోర్ట్ల వరకు గాలి ప్రవహించే మార్గాల అమరిక అనమాట ఇది. ఓకే, సో ఇంటేక్ మ్యాన్ఫోల్డ్ యొక్క ఉద్దేశం ఏంటి? గాలిని ప్రతి సిలిండర్కు సమానంగా పంపిణీ చేయడం అనమాట, మరియు యంత్రం అనేది ఆవిరి కాకుండా సహాయపడడం. ఓకే, సో ఇంజిన్ ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్ అనేది మనకి కంబషన్ ప్రక్రియలో వచ్చే వాయువులు సిలిండర్ హెడ్ నుంచి ఎగ్జాస్ట్ పైపు వ్యవస్థలోకి వెళ్ళే మార్గాల అమరిక అనమాట ఎగ్జాస్ట్ అంటే. ఓకే, అంతే కదా, కంబషన్ అయిన గ్యాసెస్ని అవుట్ చేసేది ఎగ్జాస్ట్. ఓకే, సో ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఎగ్జాస్ట్ వాయువులను సిలిండర్ నుండి చాలా తక్కువ బ్యాక్ ప్రెజర్తో బయటకు తీసుకెళ్ళడం అనమాట. ఓకే, సో మ్యాన్ఫోల్డ్ యొక్క డిజైన్ మరియు వాటి లోపల ఉపరితలాల స్మూత్నెస్ గాలి ప్రవాహాన్ని మెరుగుపరిచి ఇంజిన్ యొక్క శక్తిని మరియు ఫ్యూయల్ ఎఫిషియన్సీని పెంచుతాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. ఓకే, నెక్స్ట్ గ్యాస్కెట్స్ అనేవి ఏంటి? రెండు ఉపరితలాల మధ్య గట్టిగా అతుక్కునేలా ఉండే జాయింట్ను అందించడానికి గ్యాస్కెట్లను ఉపయోగిస్తారు అన్నమాట. లైక్ సిలిండర్ హెడ్ మరియు బ్లాక్ మధ్య, అలాగే క్రాంక్ కేస్ మరియు ఆయిల్ ప్యాన్ మధ్య, ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా ప్రీవియస్గా. ఓకే, నెక్స్ట్ సిలిండర్ బ్లాక్ మరియు మ్యానిఫోల్డ్ లేదా వాటర్ పంపు మధ్య జాయింట్ల వద్ద వీటిని ఉపయోగిస్తారు అన్నమాట. ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టుగా ఒక సాధారణ సిలిండర్ హెడ్ గ్యాస్కెట్ అనేది మనం రిప్రజెంట్ చేసాం ఇక్కడ. ఓకే, సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? హై కంప్రెషన్ను నిర్ధారించడానికి సిలిండర్లను సీల్ చేయడం మరియు కూలెంట్ లేదా ఇంజిన్ ఆయిల్ సిలిండర్లోకి లీక్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం అనమాట. ఓకే, సో దేర్ ఆర్ ఫ్యూ టైప్స్ ఆఫ్ గ్యాస్కెట్స్ ఆర్ దేర్. ఈ గ్యాస్కెట్స్లో ఏంటి? ఇంజిన్ పనితీరులో గ్యాస్కెట్లు అనేవి మనకి మేజర్గా కీలక పాత్ర అనేది పోషిస్తాయి అన్నమాట. ఓకే, సో ఒకవేళ సిలిండర్ హెడ్ గ్యాస్కెట్ దెబ్బతింటే ఓవర్ హీటింగ్ అనేది అవుతుంది అనమాట ఇంజిన్. ఓకే, సో ఇంజిన్ అనేది వేడెక్కడం లేదా ఇంజిన్ ఆయిల్ కూలెంట్తో కలిసిపోవడం వంటి తీవ్రమైన సమస్యలు అనేవి తలెత్తాయి. కాబట్టి ఇంజిన్ ఓవర్హాల్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ కొత్త గ్యాస్కెట్లు మాత్రం మనం ఉపయోగించాలి. పాతది ఉంది కదా అని యూజ్ చేయకూడదు అనమాట, కొత్తవే యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏంటి? ట్రక్కాల్లో మల్టీ స్టీల్ లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి 3 పొరల స్టీల్తో తయారవుతాయి. వీటి కాంటాక్ట్ ఫేస్లు రబ్బర్ వంటి కోటింగ్తో ఉంటాయి అన్నమాట. ఇది సిలిండర్ బ్లాక్ మరియు సిలిండర్ హెడ్కు అతుక్కుని ఉంటుంది. అలాగే థిక్నెస్ ఉన్న మందపాటి మధ్య పొర ఖాళీగా ఉంచబడుతుంది. మరియు ఈ రకం మనం నేటికి ఆధునిక ఇంజిన్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ సాలిడ్ కాపర్ అన్నాడు. ఇది ప్రత్యేకంగా మెషిన్ చేయబడిన సాలిడ్ కాపర్ షీట్ అనమాట. దీని చుట్టూ ఒక వైర్ ముక్క ఉంటుంది అనమాట. ఇది కాపర్లోకి చొచ్చుకుపోతుంది. సో ఈ రకం చాలా మన్నికైంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాంపోజిట్. ఇది పాత సాంకేతికత. సో ఆస్బెస్టస్ లేదా గ్రాఫైట్తో తయారు చేయబడుతుంది అనమాట, మరియు ప్రస్తుతం అరుదుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎలాస్టోమర్. సో ఇది ఆయిల్ మరియు కూలెంట్ పాసేజ్లను సీల్ చేయడానికి మౌల్డ్ చేయబడిన సిలికాన్ రబ్బర్ పోస్టులతో కూడిన స్టీల్ కోర్ ప్లేట్ను ఉపయోగిస్తుంది అనమాట. ఓకే, సో సిలిండర్ హెడ్ గ్యాస్కెట్స్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి, సమస్యలు అనమాట. సో వీటి వల్ల కలిగే సమస్యలు ఏంటి అంటే కంప్రెషన్ కోల్పోవడం వల్ల ఇంజిన్ పవర్ తగ్గుతుంది. ఓకే, ఎగ్జాస్ట్ ఆయిల్ కూలింగ్ సిస్టంలోకి ప్రవేశించడం, ఇంజిన్ వేడెక్కడం అంటే ఓవర్ హీటింగ్ అవ్వడం, మరియు ఇంజిన్ అరుగుదల పెరగడం. దీనివల్ల ఎందుకు అవుతాయి అనేది మనం ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం కదా, ఎలా ఎందుకు అవుతాయి అనేది. ఓకే, సో హెడ్ గ్యాస్కెట్ ఫెయిల్యూర్ గుర్తించే పద్ధతులు ఏంటి అంటే ఇంజిన్ అనేది నిరంతరం వేడెక్కుతుంటే అది బ్లోన్ హెడ్ గ్యాస్కెట్కు సంకేతం అన్నమాట. ఓకే, అలాగే ఇంజిన్ కూలెంట్ స్థాయి తనిఖీ చేయడం, కూలెంట్ స్థాయి తగ్గుతుంటే అది సిస్టమ్ నుండి లీక్ అవుతున్నట్టు, మరియు ఇది దెబ్బతిన్న హెడ్ గ్యాస్కెట్ల వల్ల కావచ్చు. ఓకే, అలాగే ఆయిల్ డిప్స్టిక్తో ఇంజిన్ ఆయిల్ స్థాయిని తనిఖీ చేయండి. ఓకే, సో డిప్స్టిక్ మీద మనకి ఫ్రోత్ అంటే నురుగు కనిపిస్తే కూలెంట్ ఆయిల్తో కలిసినట్టు అర్థం అనమాట. ఇది మనకి డిఫెక్టివ్
గ్యాస్కెట్ వల్ల కావచ్చు. ఓకే. సో ఎగ్జాస్ట్ పైప్ నుండి నీటి చుక్కలతో కూడిన తెల్లని పొగ వస్తుంటే ఓకే. అది డిఫెక్టివ్ హెడ్ గ్యాస్కెట్‌కి సంకేతం అవ్వచ్చు. ఓకే. సో హెడ్ గ్యాస్కెట్లు దెబ్బతిన్నప్పుడు ఇంజిన్ నడపడం చాలా ప్రమాదకరం అన్నమాట. ఎందుకంటే ఇది ఇంజిన్ బ్లాక్ లేదా సిలిండర్ హెడ్‌ను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మనం మెకానిక్‌ని సంప్రదించడం మంచిదన్నమాట. ఓకే. నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్. సో కనెక్టింగ్ రాడ్ పిస్టన్ నుండి క్రాంక్ షాఫ్ట్‌కు పవర్‌ని ట్రాన్స్మిట్ చేస్తుందన్నమాట. ఓకే. సో దీన్ని స్మాల్ అండ్ పిస్టన్ పిన్ ద్వారా పిస్టన్‌కు అనుసంధానించబడి ఉంటుంది. మరియు పెద్ద చివర బిగ్ ఎండ్ ఏమో క్రాంక్ పిన్ ద్వారా క్రాంక్ షాఫ్ట్‌కి అనుసంధానించబడుతుందన్నమాట. సో కనెక్టింగ్ రాడ్ అధిక బలం కలిగిన అలాయ్ స్టీల్‌తో క్యాస్ట్ లేదా ఫోర్జ్ చేయబడుతుందన్నమాట. ఓకే. సో అలాయ్ స్టీల్ యూజ్ చేస్తారు. కాస్టింగ్ ప్రాసెస్ లేదా ఫోర్జింగ్ ప్రాసెస్‌తో యూజ్ చేస్తారనమాట ఈ కనెక్టింగ్ రాడ్స్ అనేవి. ఇది తేలిగ్గా ఉండడమే కాకుండా పిస్టన్ నుండి ఇంజిన్ క్రాంక్ షాఫ్ట్‌కు థ్రస్ట్‌ని తట్టుకొని బదిలీ చేసేటంత బలంగా ఉండాలన్నమాట. ఓకే. సో ఫోర్జ్ చేసిన కనెక్టింగ్ రాడ్లు వంగిపోకుండా లేదా మెలికలు తిరగకుండా చాలా భారీ లోడ్లను మోయగలవు. సో హై పెర్ఫార్మెన్స్ ఇంజిన్ల కోసం కనెక్టింగ్ రాడ్లు అల్యూమినియం లేదా టైటానియంతో కూడా తయారు చేయవచ్చు. కొన్ని ఇంజిన్లో క్రాంక్ షాఫ్ట్ నుండి ఆయిల్ పిస్టన్ పిన్ ఉంటుంది కదా, ఆయిల్ పిస్టన్ పిన్ మరియు పిస్టన్కు లూబ్రికేషన్ కోసం వెళ్ళడానికి వీలుగా కనెక్టింగ్ రాడ్లో బిగ్ ఎండ్ దగ్గర నుంచి స్మాల్ ఎండ్ వరకు బుష్ వరకు ఓకే హోల్ అనేది డ్రిల్ చేస్తారు. ఓకే. కనెక్టింగ్ రాడ్ వర్కింగ్ స్ట్రోక్ సమయంలో పిస్టన్ యొక్క రెసిప్రోకేటింగ్ మోషన్ను క్రాంక్ షాఫ్ట్ యొక్క రొటేషనల్ మోషన్గా మారుస్తుంది అనమాట. మరియు ఇతర స్ట్రోకుల సమయంలో దీనికి విరుద్ధంగా పనిచేస్తుంది. ఓకే. సో ఇక్కడ కనెక్టింగ్ రాడ్ యొక్క బిగ్ ఎండ్ వద్ద ఉండే బేరింగ్ షెల్స్కు సరైన క్లియరెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. తగినంత ఆయిల్ లూబ్రికేషన్ లేకపోతే ఆ బేరింగ్లు అనేవి త్వరగా అరిగిపోయి ఇంజిన్ వైఫల్యానికి దారితీస్తాయి అన్నమాట. అలాగే ఈ భాగాలు అనేవి అధిక ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తాయి కాబట్టి వాటిని క్రమం తప్పకుండా మనం ఇన్స్పెక్షన్ అనేది చేయాలి. ఓకే. సో కనెక్టింగ్ రాడ్ బేరింగ్స్. సిలిండర్లో ఉత్పన్నమయ్యే శక్తి కనెక్టింగ్ రాడ్ల ద్వారా క్రాంక్ షాఫ్ట్కు బదిలీ చేయబడుతుంది అనమాట. సో కనెక్టింగ్ రాడ్ల చివరిలో ఉండే బేరింగ్లు చాలా బలంగా తయారు చేయబడాలి. గజ్జెన్ పిన్ మీద తిరుగుతూ హాలోగా ఉన్న పిస్టన్ లోపల కనెక్టింగ్ రాడ్ కదలడానికి అనుమతించే పై బేరింగ్ను మనం స్మాల్ ఎండ్ అని పిలుస్తాం అన్నమాట. సో క్రాంక్ షాఫ్ట్ పై తిరిగే దిగువ బేరింగ్ను మనం బిగ్ ఎండ్ అని పిలుస్తాం. ఓకే. సో అది గుర్తుంచుకోండి. క్రాంక్ షాఫ్ట్ పై తిరిగేది బిగ్ ఎండ్, గజ్జెన్ పిన్ మీద తిరుగుతూ ఉండేది అది స్మాల్ ఎండ్ అనమాట. ఓకే. సో వీటిలో ఏంటంటే ప్లెయిన్ బేరింగ్స్ ఉపయోగిస్తారన్నమాట. ఇవి మనకి స్మూత్గా ఉంటాయి. ఓకే. సో బేరింగ్ యొక్క క్రాంక్ షాఫ్ట్ భాగంలో వృత్తాకారంలో గ్రైండ్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఇవి కనెక్టింగ్ రాడ్లోని రంధ్రం మెత్తని లోహంతో, అంటే సాధారణంగా కాపర్, సీసం యొక్క అలాయ్. ఓకే. సో ఇవి లైనింగ్ని చేయబడతాయి అన్నమాట. ఓకే. కాపర్ లోహంతో లైనింగ్ అనేది చేయబడుతుంది. లైనింగ్లో ఉండే మెత్తని లోహం త్వరగా గట్టిగా ఉన్న క్రాంక్ షాఫ్ట్ యొక్క ఖచ్చితమైన ఆకారానికి అనుగుణంగా మారి సరిగ్గా అమరుతుంది అన్నమాట, ఫిట్ అవుతుంది. ఓకే. సో బేరింగ్ షెల్స్ అరిగిపోయినప్పుడు వాటిని సులభంగా మార్చవచ్చు అన్నమాట. అయినప్పటికీ అవి తరచుగా 10,000 కిలోమీటర్ల వరకు మనకి మన్నిక అనేది ఇస్తుంది అన్నమాట. ఓకే. సో ఈ బేరింగ్ల మన్నిక మరియు పనితీరు పూర్తిగా సరైన ఇంజిన్ ఆయిల్ లూబ్రికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆయిల్ ఫిల్మ్ లేకపోతే మెటల్ టు మెటల్ కాంటాక్ట్ జరిగి బేరింగ్లు చాలా త్వరగా దెబ్బతింటాయి అనమాట. ఇది ఇంజిన్ వైఫల్యానికి దారితీయచ్చు. ఓకే. సో మనం అది లూబ్రికేషన్ అనేది ప్రాపర్గా చేసుకుంటూ ఉండాలి. డట్ ఇన్ ద లూబ్రికేషన్ సిస్టమ్, అంటే లూబ్రికేషన్ సిస్టంలో మురికి ఉండడం, లూబ్రికేషన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం, దీనివల్ల భాగాల మధ్య మెటల్ టు మెటల్ కాంటాక్ట్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో దీనికి గల కారణాలు ఏంటి అంటే ఆయిల్ స్టార్వేషన్, ఆయిల్ అందకపోవడం, లో రొటేషనల్ స్పీడ్, లో విస్కసిటీ ఉన్న ఆయిల్ని యూజ్ చేయడం, అధిక ఉష్ణోగ్రత కూడా ఒక కారణం అవుతుంది అనమాట. అలాగే బేరింగ్ మరియు షాఫ్ట్ ఉపరితలాల గరుకుదనం, ఆయిల్లో ఇంప్యూరిటీస్ ఉండడం, అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడం, అంటే మిస్అలైన్మెంట్ ఉన్నప్పుడు ఇలాంటివి కాజెస్ ఉంటాయి అన్నమాట. అలాగే ఆయిల్ సీల్ విఫలం అవ్వడం, ఆపరేటింగ్ పరిస్థితుల్లో అధిక లోడ్ ఉండడం, ఇది మెటల్ ఫ్యాటిగ్ కారణంగా బేరింగ్లను దెబ్బతీస్తుంది అనమాట. అలాగే క్యావిటేషన్, అంటే కొన్ని ఆపరేటింగ్ పరిస్థితుల్లో స్థానికంగా ఆయిల్ ప్రెజర్ తగ్గి వేపర్ బుడగలు, ఓకే, సో వేపర్ బబుల్స్ ఉంటాయి కదా, సో అవి ఉత్పత్తి అయ్యి
మనకి ఇవి బేరింగ్ ఉపరితలాలని దెబ్బతీస్తాయి అనమాట. ఓకే. సో క్యావిటేషన్ కూడా ఒక ప్రాబ్లం అనమాట. అది కూడా గుర్తుంచుకోవాలి, అడుగుతారు చాలా సార్లు. ఓకే. సో బేరింగ్ వైఫల్యం ఇంజిన్కు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇంజిన్ నుండి ఏవైనా అసాధారణ శబ్దాలు వస్తే లైక్ నాకింగ్ సౌండ్ వచ్చినా, ఓకే, సో అలాంటివి వినిపిస్తే వెంటనే చెక్ చేసుకోవడం చాలా అవసరం అనమాట. ఓకే. సో మెయిన్ బేరింగ్స్, క్రాంక్ షాఫ్ట్ మెయిన్ బేరింగ్లు క్రాంక్ షాఫ్ట్కు మద్దతునిస్తాయి అన్నమాట, సపోర్ట్ చేస్తాయి మరియు అవి తిరగడానికి అనుమతిస్తాయి అన్నమాట. మెయిన్ బేరింగ్లు సాధారణంగా బిగ్ అండ్ బేరింగ్ల నిర్మాణాన్ని పోలి ఉంటాయి మరియు వీటిలో మార్చగలిగే బేరింగ్ షెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ బేరింగ్లు క్రాంక్ రేస్లో అమర్చబడి ఉంటాయి మరియు ఎగువ దిగువ భాగాలను కలిగి ఉంటాయి అన్నమాట. ఎగువ భాగం యొక్క లోపల ఉపరితలం ఒక ఆయిల్ గ్రూవ్ను కలిగి ఉంటుంది అనమాట. సో అది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ మెటీరియల్స్, బేరింగ్ల కోసం టిన్ మరియు లెడ్ బేసిస్ ఉన్న బ్యాబిట్స్, ఓకే, అత్యంత సాధారణంగా ఉపయోగించే పదార్థాలు అనమాట. అలాగే కాపర్ అలైన్ కూడా ఉపయోగిస్తారు. వీటిని కాపర్ లెడ్, లెడ్ బ్రాంజ్, టిన్ బ్రాంజ్ మరియు అల్యూమినియం బ్రాంజ్ అనే 4 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు. అదనంగా మనం అనేక బేరింగ్లు మరియు బుష్లు వివిధ ప్లాస్టిక్ పదార్థాలతో తయారు చేయబడతాయి అన్నమాట. ఇవి అధిక బలాన్ని కలిగి ఉండి తరచూ లూబ్రికేషన్ అవసరం ఉండదు దీనికి. ఓకే. సో మెయిన్ బేరింగ్లో సరైన క్లియరెన్స్ నిర్వహించడం అనేది చాలా కీలకం. సో ఈ క్లియరెన్స్ ఆయిల్ ప్రవాహాన్ని అనుమతిస్తుంది అనమాట. ఇది ఘర్షణను తగ్గించడానికి మరియు క్రాంక్ షాఫ్ట్ను చల్లబరచడానికి దోహదపడతాయి. క్లియరెన్స్ తక్కువగా ఉంటే ఆయిల్ ప్రవాహం ఆగిపోవచ్చు అనమాట. ఎక్కువగా ఉంటే ఆయిల్ ప్రెజర్ అనేది పడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్. సో బాల్, రోలర్ మరియు నీడిల్ బేరింగ్లను మనం యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్లుగా మనం వర్గీకరిస్తాం, ప్రీవియస్గా చెప్పాం క్లాస్లో. ఎందుకంటే వీటిలో ఫ్రిక్షన్ అనేది లీస్ట్ ఉంటుందన్నమాట. ఓకే. సో వీటిని రేడియల్ మరియు థ్రస్ట్ బేరింగ్లు అనే 2 ప్రధాన సమూహాలుగా మనం విభజించవచ్చు అనమాట. బాల్ మరియు రోలర్ బేరింగ్లు 2 రింగులు, రోలింగ్ ఎలిమెంట్స్ మరియు ఒక కేజ్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో కేజ్ అనేది రోలింగ్ ఎలిమెంట్లు వేరు చేసి చుట్టుకొలత వెంబడి సమానంగా ఉంచుతుంది అనమాట. ఓకే. సో ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చేస్తుంది కేజ్ అనేది. అలాగే బేరింగ్ లూబ్రికేషన్. సో ప్లెయిన్ మెటల్ బేరింగ్లకు నిరంతరం లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది సరఫరా చేయాలి. ఆధునిక ఇంజిన్లో హై ప్రెషర్ వ్యవస్థ ద్వారా లూబ్రికేట్ చేయబడతాయి అన్నమాట. అలాగే ఇంజిన్ దిగువ భాగం సంప్ ఆయిల్తో నిండి ఉంటుంది అనమాట. ఓకే. ఇంజిన్ ద్వారా నడిచే ఆయిల్ పంపు, వైర్ గేజ్, స్ట్రైనర్ ద్వారా సంప్ నుండి ఆయిల్ను పీల్చుకొని ఆయిల్ ఫిల్టర్ ద్వారా వివిధ బేరింగ్లకి పంపుతుంది అనమాట. ఓకే. సో ఫిల్టర్ ఆయిల్లో చేరిన ఏదైనా ధూళిని లేదా లోహపు కణాలను తొలగిస్తుంది. అలాగే మెయిన్ బేరింగ్లకు బేరింగ్ షెల్స్లోని చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఆయిల్ అనేది అందుతుంది అనమాట. అలాగే క్రాంక్ షాఫ్ట్లో డ్రిల్ చేయబడిన ఆయిల్ వేస్ని అంటే సన్నని రంధ్రాలు ఉంటాయి కదా, చిన్న రంధ్రాలు, సో దాని ద్వారా బిగ్ ఎండ్కు ఆయిల్ అనేది చేరుతుంది అనమాట. ఓకే. సో బేరింగ్ ఫెయిలియర్స్ కూడా అవుతాయి కొన్నిసార్లు. బేరింగ్ మరియు క్రాంక్ షాఫ్ట్ ఉపరితలాల మధ్య మెటల్ టు మెటల్ కాంటాక్ట్ ఏర్పడడం వల్ల మరియు బేరింగ్ మెటీరియల్ ఫ్యాటిక్ వల్ల మనకి ఈ ఫెయిల్యూర్స్ అనేవి సంభవిస్తాయి అన్నమాట. ఓకే. సో ఇంజిన్ యొక్క ఆయిల్ పంపు మరియు ఫిల్టర్ సరిగ్గా పనిచేయడం అనేది బేరింగ్ల మన్నిక్కు మరియు ఇంజిన్ యొక్క మొత్తం కండిషన్కి, ఓకే, గుడ్ కండిషన్కి మేజర్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఓకే. సో సరైన టైంలో ఆయిల్ మార్చడం ద్వారా బేరింగ్లోని ఇంప్యూరిటీస్ చేరకుండా మనం నివారించవచ్చు. ఓకే. సో బేరింగ్ ఫెయిల్యూర్స్ డ్యూ టు మెటల్ కాంటాక్ట్ అనమాట. సో దానికి కారణాలు ఏంటి, సొల్యూషన్స్ ఏంటి అనేది మనం అక్కడ డిస్కస్ చేద్దాం. సో కాజ్ ఏంటి, మెటల్ టు మెటల్ కాంటాక్ట్కి తగినంత ఆయిల్ సరఫరా లేకపోవడం అనమాట. సో దాని సొల్యూషన్ ఆయిల్ సరఫరా వ్యవస్థను మనం తనిఖీ చేయడం. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటి, మూసుకుపోయిన ఆయిల్ మార్గాలను శుభ్రం చేయడం, తగినంత క్లియరెన్స్ లేకపోవడం వంటివి చెక్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆయిల్ ఫిల్మ్ అనేది బ్రేకింగ్ ద ఆయిల్ ఫిల్మ్ అంటే డ్యూ టు ఆయిల్ కంటామినేషన్ అవ్వచ్చు, బేరింగ్ ద మెటీరియల్ ఫ్యాటిక్ కావచ్చు. ఓకే. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే బేరింగ్ మెటీరియల్ను మార్చడం. ఓకే. సో బై మెటల్కు బదులుగా ట్రై మెటల్ వాడడం లేదా ఓవర్లోడింగ్ సమస్య పరిష్కరించడం. నెక్స్ట్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణం కదా. సో ప్రీవియస్ కూడా చెప్పాం. ఉదాహరణకు గ్రైండింగ్ సరిగ్గా లేకపోవడం, వంకర తిరిగిన కనెక్టింగ్ రాడ్ ఉండడం అనమాట. ఓకే. సో దీనికి ఏంటంటే డిఫెక్టివ్ మ్యాచింగ్ను సరిచేయడం
వంకర తిరిగిన భాగాలను రిపేర్ చేయడం లేదా మార్చడం అనేది చేయాలి. నెక్స్ట్ జనరల్ ఉపరితలం ఫినిషింగ్ సరిగ్గా లేకపోవడం కూడా ఒక కాజ్ అనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సరైన గ్రైండింగ్ మరియు పాలిషింగ్ పద్ధతులను అనుసరించాలి. ఓకే, నెక్స్ట్ కాజ్ ఏంటి? బేరింగ్ ఉపరితలంలో ఫారెన్ పార్టికల్స్ ఇరుక్కుపోవడం. ఓకే, లైక్ ఇంప్యూరిటీస్ అవ్వచ్చు ఏదైనా. ఓకే, సో దానికి సొల్యూషన్ ఈ పార్టికల్స్ ఎక్కడి నుంచి వస్తాయని గుర్తించాలన్నమాట. సో అసెంబ్లీకి ముందు శుభ్రపరిచే పద్ధతులను మనం మెరుగుపరచాలి. సో భాగాలను వేడిగా ఉన్న సోపీ వాటర్తో ఓకే శుభ్రం చేయడం, అలాగే సాల్వెంట్స్తో శుభ్రం చేయడం అన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ కాజ్ ఏంటి? తక్కువ విస్కాసిటీ ఉన్న ఆయిల్ని యూజ్ చేయడం. ఓకే, సో ఇది ఒక కాజ్ అనమాట. ఓకే, సో లో విస్కాసిటీ ఆయిల్ అనమాట, అంటే ఇంధనం లేదా కూలెంట్తో కలిసి ఏమంటారు డైల్యూట్ అవ్వడం అనమాట. ఓకే, సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఆయిల్ పలచబడడానికి గల మూలాన్ని మనం గుర్తించాలన్నమాట, ఎందుకు అవుతుంది అనేది. ఓకే, సో హై విస్కాసిటీ కలిగిన ఆయిల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ గ్రైండింగ్ చాటర్ మార్క్స్, వేవినెస్ ఉంటుంది కదా, సో అది కూడా ఒక కాజ్ అన్నమాట. సో క్రాంక్ గ్రైండర్ టేబుల్ మరియు వీల్ బేరింగ్లో అధిక ప్లే ఉందేమో మనం ఇన్స్పెక్షన్ అనేది చేయాలంటే క్రాంక్ షాఫ్ట్ను మార్చడం లేదా తిరిగి గ్రైండ్ చేయడం చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద సొల్యూషన్స్. నెక్స్ట్ ఇంజిన్ బేరింగ్ ఫెయిలియర్స్ డ్యూ టు ఫ్యాటిగ్. సో ఫ్యాటిగ్ వల్ల మనకి ఇంజిన్ బేరింగ్స్ అనేవి ఫెయిల్ అవుతాయి కదా, దానికి కారణాలు పరిష్కారాలు కూడా చూద్దాం. ఓకే, సో కారణం ఏంటి? ఇంజిన్ బేరింగ్ మెటీరియల్ తప్పుగా ఎంచుకోవడం అన్నమాట, అంటే ఎక్కువ లోడ్ సామర్థ్యం కలిగిన బేరింగ్ మెటీరియల్ని మనం మార్చాలి, లైక్ బై మెటల్కి బదులుగా ట్రై మెటల్ వాడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కాజ్ ఏంటి? ఫ్యూయల్ డిటోనేషన్ లేదా అడ్వాన్స్డ్ ఇగ్నిషన్ అనమాట. ఇగ్నిషన్ ఆలస్యం చేయడం అంటే రిటార్డ్ చేయడం లేదా అధిక ఆక్టేన్ సంఖ్య ఉన్న ఫ్యూయల్ని ఉపయోగించడం. ఓకే, సో ఇది సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ కాజ్ ఏంటి? ఇంజిన్ ఎక్కువ కాలం పాటు అధిక టార్క్ మరియు తక్కువ ఆర్పిఎం వద్ద నడపడం, క్లైంబింగ్ అనుకోవచ్చు. ఓకే, సో క్లైంబింగ్ చేసేటప్పుడు అదే కదా, ఎక్కువ టార్క్ అనేది యూజ్ చేస్తాం, తక్కువ ఆర్పిఎంతో అవుతుంది. అంటే ఇంక్లైన్డ్గా ఉన్న హిల్లీ స్టేషన్స్ అలాంటివి ఎక్కేటప్పుడు ఏమవుతుంది? టార్క్ ఎక్కువ ఉండాలి. సో టార్క్ ఎక్కువ యూజ్ చేస్తాం, ఆర్పిఎం అంటే వీల్ రొటేషన్ అనేది చాలా తక్కువగా అవుతుంది కదా అలాంటి టైంలో. సో ఎక్కువ లోడ్ సామర్థ్యం కలిగిన బేరింగ్ మెటీరియల్ను మార్చాలన్నమాట, లైక్ బై మెటల్కి ట్రై మెటల్ వాడాలి. ఓకే, సో ఇది చాలా కామన్ అయిపోయింది కదా, బై మెటల్ టు ట్రై మెటల్. ఓకే, సో బేరింగ్ బ్యాక్ మరియు హౌసింగ్ ఉపరితలం సరిగ్గా అమర్చకపోవడం, ఇది కూడా ఒక కాజే. ఓకే, సో బేరింగ్ క్రష్ ఎత్తును తనిఖీ చేయాలి, హౌసింగ్ను సరిగ్గా రీసైజ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కాజ్ ఏంటి? ఆయిల్ అందకపోవడం వల్ల బేరింగ్ నిర్దిష్ట ప్రాంతాల్లో లోడ్ కేంద్రీకృతం కావడం. సో దీనికి సొల్యూషన్ ఏంటి? వంకర తిరిగిన భాగాలను రిపేర్ చేయాలి లేదా మార్చాలి లేదా మెరుగైన మెటీరియల్ను ఉపయోగించాలన్నమాట. నెక్స్ట్ కలుషితమైన ఆయిల్ వల్ల కలిగే కరోజివ్ యాక్షన్, అలాగే ఇది ఫ్యాటిగ్ని కలిగి ఉండడం పెంచుతుంది అనమాట, ఇది ఫ్యాటిగ్ని. ఓకే, సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఆయిల్ పలచబడ్డాన్ని తొలగించడం లేదా తగ్గించడం లేదా తుప్పును నిరోధించే అడిటివ్స్ కలిగిన ఆయిల్స్ని ఉపయోగించాలన్నమాట. ఓకే, సో మెయిన్గా మనకి బేరింగ్ వైఫల్యాలను నివారించడానికి ఇంజిన్ తయారీదారు అంటే మ్యానుఫ్యాక్చరర్ నిర్దేశించిన లోడ్ మరియు ఆపరేటింగ్ పారామీటర్స్ని అనుసరించడం అనేది చాలా అవసరం. అలాగే సరైన నాణ్యత కలిగిన ఆయిల్ మరియు ఇంధనాన్ని ఉపయోగించడం బేరింగ్ల జీవితకాలాన్ని మనం పెంచవచ్చు అనమాట. ఓకే, క్రాంక్ షాఫ్ట్ ఇమేజెస్ చూద్దాం. ఓకే, సో క్రాంక్ షాఫ్ట్ పిస్టన్ యొక్క రెసిప్రోకేటింగ్ మోషన్ను రోటరీ మోషన్గా మారుస్తుంది అనమాట, మరియు టార్క్ను ఫ్లైవీల్కు ప్రసారం చేస్తుంది. ఓకే, సో ఇది ఫోర్జ్ స్టీల్తో తయారు చేస్తారు అనమాట, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్రాంక్ షాఫ్ట్ వెనుక చివరన ఫ్లైవీల్ అమర్చబడి ఉంటుందన్నమాట, అయితే ఇది ముందు చివరన డ్యాంపర్, ఫ్యాన్ పుల్లి మరియు చిన్న స్పాకెట్ అనేది అమర్చబడి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ లూబ్రికేటింగ్ ఆయిల్ ప్రవహించడానికి వీలుగా మెయిన్ బేరింగ్ జర్నల్స్ నుండి క్రాంక్ పిన్లకు వరకు క్రాంక్ షాఫ్ట్లో హోల్స్ అనేవి చేయబడతాయి అన్నమాట. మెయిన్ బేరింగ్ల ద్వారా మనకి సపోర్ట్ పొందే మరియు తిరిగే క్రాంక్ షాఫ్ట్ భాగాలను జర్నల్స్ అని మనం పిలుస్తాం. ఓకే, సో క్రాంక్ షాఫ్ట్లు సింగిల్ పీస్గా లేదా మల్టిపుల్
పీసెస్తో అసెంబుల్ చేయబడతాయి అన్నమాట. 1 పీస్ క్రాంక్ షాఫ్ట్లు సాధారణమైనప్పటికీ చిన్న మరియు పెద్ద ఇంజిన్లో అసెంబుల్డ్ క్రాంక్ షాఫ్ట్ని ఉపయోగిస్తారనమాట. ఓకే. అలాగే క్రాంక్ షాఫ్ట్లు తరచూ స్టీల్ బార్ నుండి ఫోర్జ్ చేయబడతాయి అన్నమాట. సాధారణంగా రోల్ ఫోర్జింగ్ ద్వారా ఇవి తయారు చేస్తారు. ఓకే. సో ఫోర్జ్ క్రాంక్ షాఫ్ట్లు తక్కువ బరువు, ఎక్కువ కాంపాక్ట్ కొలతలు మరియు మెరుగైన డాంపింగ్ను అందిస్తాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. ఓకే. సో తక్కువ అవుట్పుట్ ఇంజిన్ల కోసం క్యాస్ట్ ఐరన్ క్రాంక్ షాఫ్ట్లను ఉపయోగిస్తే హై అవుట్పుట్ ఇంజిన్ల కోసం మనకి ఖరీదైన ఫోర్జ్ స్టీల్ క్రాంక్ షాఫ్ట్లను ఉపయోగిస్తారన్నమాట. ఓకే. సో ఇక్కడ మీరు 2 గుర్తుంచుకోవాలి. క్యాస్ట్ ఐరన్ ఉంది, ఫోర్జ్ స్టీల్ క్రాంక్ షాఫ్ట్లు కూడా ఉన్నాయి. ఓకే. క్యాస్ట్ ఐరన్ని మనం తక్కువ అవుట్పుట్ వచ్చే చిన్న ఇంజిన్స్లో యూజ్ చేస్తాం. అలాగే ఫోర్జ్ స్టీల్ని ఎక్కువ హై అవుట్పుట్ వచ్చే ఇంజిన్ కోసం ఖరీదైన ఫోర్జ్ స్టీల్ క్రాంక్ షాఫ్ట్లను ఉపయోగిస్తాం అనమాట. సో క్రాంక్ షాఫ్ట్లను బిలెట్ నుంచి మెషినింగ్ అనేది చేయవచ్చు అనమాట. దీనికోసం తరచుగా అధిక నాణ్యత గల వ్యాక్యూమ్ రీమెల్టెడ్ స్టీల్ బార్ను ఉపయోగిస్తారన్నమాట. సో ప్రతి మెయిన్ మరియు క్రాంక్ పిన్ బేరింగ్ చివర్ల రేడియస్ను ఉపయోగించడం ద్వారా ఫెటిగ్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది కీలకమైన ప్రాంతాల్లో ప్రెజర్ని తగ్గిస్తుంది. అలాగే ఖరీదైన మరియు హై పెర్ఫార్మెన్స్ క్రాంక్ షాఫ్ట్లు కాంపాక్ట్నెస్ను మెరుగుపరచడానికి హై మెటల్ కౌంటర్ వెయిట్లను కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే. సో కౌంటర్ వెయిట్స్ అంటే ఏంటి? ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ తిరుగుతున్నప్పుడు కలిగే వైబ్రేషన్స్ ఉంటాయి కదా, అవి తగ్గించడానికి మరియు బ్యాలెన్స్ చేయడానికి మనం కౌంటర్ వెయిట్స్ అనేవి చాలా అవసరం అనమాట. ఓకే. సో ఇది ఇంజిన్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడానికి, ఎక్కువ కాలం లైఫ్ టైం ఉండడానికి సహాయపడతాయి అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఫ్లై వీల్ అనేది మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కలిగిన ఒక మెకానికల్ డివైస్ అనమాట. దీన్ని రొటేషనల్ పవర్ నిల్వ చేసే పరికరంగా ఉపయోగిస్తారనమాట. ఓకే. ఇట్ స్టోర్స్ ద రొటేషనల్ ఎనర్జీ. ఓకే. సో దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. సో ఫ్లై వీల్ దాని రొటేషనల్ స్పీడ్తో మార్పులను నిరోధిస్తుంది అనమాట. దీనివల్ల రెసిప్రోకేటింగ్ ఇంజిన్ వంటి పవర్ సోర్స్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ మనకి వైబ్రేషన్స్ కలిగిన టార్క్ ప్రయోగించినప్పుడు అది షాఫ్ట్ యొక్క రొటేషన్ని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది అనమాట. ఓకే. సో ఫ్లై వీల్ క్రాంక్ షాఫ్ట్పై ఉన్న ఫ్లాంజ్కు అనుసంధానించబడి ఉంటుంది మరియు దాన్ని సాధారణంగా క్యాస్ట్ ఐరన్తో తయారు చేయబడుతుంది అనమాట. సో ఫ్లై వీల్ బయట భాగం రింగ్ గేర్ ఉంటుందన్నమాట. సో దీన్ని స్టార్టింగ్ మోటార్ ఇంజిన్ను క్రాంక్ చేయడానికి ఉపయోగిస్తుంది అనమాట. ఓకే. అలాగే పిస్టన్ల ద్వారా క్రాంక్ షాఫ్ట్కు సరఫరా చేయబడే శక్తి సున్నితంగా మార్చడం ఫ్లైవీల్ యొక్క ప్రధాన లక్ష్యం అనమాట, ఒక ఉద్దేశం అనుకోవచ్చు. ఓకే. సో 4 స్ట్రోక్లలో కేవలం ఒక వర్కింగ్ స్ట్రోక్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇంజిన్ పవర్ లేని స్ట్రోకులను చేస్తున్నప్పుడు క్రాంక్ షాఫ్ట్ను నడపడానికి ఫ్లైవీల్ అనేది అవసరం అనమాట. ఓకే. సో ప్రాథమికంగా ఫ్లైవీల్ ఈ పవర్ లేని స్ట్రోకుల సమయంలో ఇంజిన్ను మోస్తుంది అనమాట. ఓకే. సో ఇంజిన్ని క్యారీ చేస్తుంది. ఓకే. మరో మాటలు చెప్పాలంటే మనం షాఫ్ట్ వేగం పెరిగే అవకాశం ఉన్నప్పుడు ఫ్లైవీల్ శక్తిని గ్రహిస్తుంది అనమాట. వేగం తగ్గే అవకాశం ఉన్నప్పుడు మనకి ఫ్లైవీల్ అనేది శక్తిని షాఫ్ట్కి విడుదల చేస్తుంది అనమాట. సింపుల్. ఓకే. సో ఎక్కువైతే ఇది గ్రహిస్తుంది, తక్కువ అయితే ఇది ఇస్తుంది అనమాట. ఓకే. సో అదే మేజర్ థింగ్. ఓకే. సో ఫ్లైవీల్ ఇంజిన్ యొక్క వైబ్రేషన్స్ తగ్గించడంలో కూడా కీ రోల్ అనేది పోషిస్తుంది అనమాట. ఇది మొత్తం పవర్ ట్రైన్ యొక్క సున్నితమైన పనితీరును నిర్ధారిస్తుంది అనమాట. అలాగే భాగాల వియర్ని తగ్గిస్తుంది అనమాట. ఓకే. సో దిస్ ఈస్ ద మేజర్ యూజెస్. వైబ్రేషన్ డ్యాంపర్స్. సో ఈ వైబ్రేషన్ డ్యాంపర్ను క్రాంక్ షాఫ్ట్ యొక్క ఫ్రంట్ ఎండ్లో మనం బిగిస్తాం అనమాట. దీని మేజర్ వర్క్ ఏంటి అంటే ఫంక్షన్ ఏంటి అంటే టోర్షనల్ వైబ్రేషన్స్ను అలాగే స్ట్రెస్సెస్ని తగ్గించడం అనమాట. ఇది క్రాంక్ షాఫ్ట్ యొక్క లైఫ్ టైంని పెంచడానికి అలాగే ఫ్లైవీల్ యొక్క బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఓకే. సో టోర్షనల్ వైబ్రేషన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే ఇవి గేర్లు మరియు దానికి రిలేటెడ్గా ఉన్న భాగాల వైఫల్యానికి కారణం కావచ్చు లేదా క్రాంక్ షాఫ్ట్ను విరిచేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే. సో ఈ వైబ్రేషన్ డ్యాంపర్లు అనేవి 2 రకాలు, రబ్బర్ ఫ్లోటింగ్ టైపు అలాగే రబ్బర్ బుష్ డ్యాంపర్స్ అనమాట. ఓకే. ఇవి 2 టైప్స్ గుర్తుంచుకోండి. సో వైబ్రేషన్ డ్యాంపర్ సరిగ్గా పనిచేయడం వల్ల ఇంజిన్ నడుస్తున్నప్పుడు మనకి వైబ్రేషన్స్ అనేవి తగ్గుతాయి. తద్వారా డ్రైవింగ్ అనుభవం అనేది మెరుగవుతుంది అనమాట.
అలాగే ఇంజిన్ భాగాల అరుగుదల తగ్గుతుంది. డాంపర్ తిన్నట్లు అనిపిస్తే దాన్ని వెంటనే తనిఖీ చేసుకోవడం మంచిదన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద రీజన్స్. ఓకే, క్యామ్ అండ్ క్యామ్ షాఫ్ట్. అలాగే క్యామ్ షాఫ్ట్ యొక్క రోటరీ మోషన్ వాల్వ్ లిఫ్టర్ల యొక్క రెసిప్రోకేటింగ్ మోషన్గా మారుస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రెండు వాల్వ్స్ అనుకుంటే మనకి ఈ రోటరీ మోషన్ కాస్త మనకి రెసిప్రోకేటింగ్ మోషన్ అంటే పైకి కిందకి కదలడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఓన్లీ బికాస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ది క్యామ్. ఓకే, సో సర్క్యులర్గా ఇక్కడ చూసారా, సర్క్యులర్గానే ఉంటుంది. బట్ సమ్వాట్ ప్రొజెక్షన్ ఉండడం వల్ల ఈ ప్రొజెక్షన్ పార్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి మూమెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఈ కర్వేచర్ మొత్తం ఉన్నప్పుడు ఫ్లాట్గానే ఉంటుంది, రైట్, వాల్వ్ అనేది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సమ్వాట్ మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో క్యామ్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ ది క్యామ్ షాఫ్ట్. అంటే క్యామ్స్ అనేవి క్యామ్ షాఫ్ట్లో అంతర్భాగాలు అనమాట. ప్రతి సిలిండర్కు 2 క్యామ్స్ అందించబడతాయి. ఒకటి ఇంటేక్ వాల్వ్ కోసం, మరొకటి ఎగ్జాస్ట్ వాల్వ్ కోసం అనమాట. ఓకే, సో ఎక్కువ కాలం మన్నిక ఉండడం కోసం క్యామ్స్ యొక్క ఉపరితలాలు అనేవి హార్డనింగ్ ప్రాసెస్తో చేస్తారనమాట. ఓకే, సో క్యామ్ షాఫ్ట్ తన పొడవు వెంబడి అనేక సపోర్ట్ బేరింగ్లను కలిగి ఉంటుంది అనమాట. త్రూ అవుట్ ద లెంత్ సపోర్ట్ బేరింగ్స్ కలిగి ఉంటుంది అనమాట. ఓకే, సో క్యామ్ షాఫ్ట్ 4G అలాయిడ్ స్టీల్తో నిర్మించబడుతుంది. అలాగే క్రాంక్ షాఫ్ట్ 2 సార్లు తిరిగినప్పుడల్లా క్యామ్ షాఫ్ట్ ఒకసారి తిరుగుతుంది. ఓకే, సో క్యామ్ ప్రతిసారి తిరిగినప్పుడు దానికి సంబంధించిన పుష్ రాడ్ను పైకి లేపుతుంది అనమాట. ఇది వాల్వ్ని తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మెకానిజంలో చూసాం కదా అలాగా. సో పుష్ రాడ్ అనేది నేరుగా క్యామ్ మీద పడడం సాధారణం కాదు. దీనికి బదులుగా పుష్ రాడ్ చివర ఒక హార్డ్ స్టీల్ బకెట్ రూపంలో ఉండే ట్యాపెట్ మీద కూర్చుంటుంది. ఓకే, సో ఇది క్యామ్ మీద ఉంటుందన్నమాట. ఓకే, సో అరుగుదల అనేది సమానంగా ఉండడం కోసం పుష్ రాడ్ మరియు ట్యాపెట్ 2 స్వేచ్ఛగా తిరిగేలాగా రూపొందించబడ్డాయి. ఓకే, సో ఇవి లోపల ఆయిల్ని చిమ్ముకోవడం వల్ల క్యామ్కు నిరంతరం లూబ్రికేషన్ అనేది అందుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇంజిన్ పనితీరులో క్యామ్ షాఫ్ట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ కూడా చెప్పాను కదా, ఇది క్రాంక్ షాఫ్ట్తో ఖచ్చితమైన సమన్వయంతో తిరగాలన్నమాట. అప్పుడే మనకి వాల్వులు సరైన సమయంలో తెరుచుకోవడం మరియు మూసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ టైమింగ్ తప్పితే ఇంజిన్ సామర్థ్యం తగ్గడమే కాకుండా కొన్ని సందర్భాల్లో వాల్వులు పిస్టన్ను ఢీకొనే ప్రమాదం కూడా ఉంది. అలాగే లీడ్ ల్యాగ్ అనేవి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, కరెక్ట్ టైమింగ్లో లేకపోతే. ఓకే, సో లీడ్ ల్యాగ్ గురించి చెప్పుకున్నాం కదా అవి అనమాట. ఓకే, నెక్స్ట్ క్యామ్ షాఫ్ట్ డ్రైవ్ మెకానిజం. సో ఈ క్యామ్ షాఫ్ట్ మరియు క్రాంక్ షాఫ్ట్ మధ్య ఉండే రొటేషనల్ సంబంధం చాలా కీలకం అనమాట. సో వాల్వులు ఎయిర్ అండ్ ఫ్యూయల్ మిక్చర్ మరియు ఎగ్జాస్ట్ వాయువుల ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. కాబట్టి పిస్టన్ స్ట్రోక్ సమయంలో సరైన సమయంలో వాల్వులు అనేవి తెలుసుకోవాలన్నమాట మరియు మూసుకోవాలి. ఓకే, సో దీన్ని సాధించడానికి క్యామ్ షాఫ్ట్ను మనం ఒకదాని ద్వారా ఒకటి క్రాంక్ షాఫ్ట్కి అనుసంధానిస్తాం అనమాట. ఓకే, సో ఈ పద్ధతులు యూజ్ చేసి అది గేర్ డ్రైవ్ లేదా చైన్ డ్రైవ్ లేదా బెల్ట్ డ్రైవ్ యూజ్ చేసి చేస్తాం అనమాట. ఓకే, సో 4 స్ట్రోక్ ఇంజిన్ విషయంలో క్యామ్ షాఫ్ట్ పనితీరు మనం ఇండక్షన్ స్ట్రోక్లో పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ వద్ద ఉంటుందన్నమాట. సో క్రాంక్ షాఫ్ట్ తిరుగుతున్నప్పుడు పిస్టన్ సిలిండర్లో కిందకి ప్రయాణిస్తుంది అనమాట. ఈ దశలో క్యామ్ షాఫ్ట్ ఇన్లెట్ వాల్వ్ను తెరుస్తుంది. అలాగే సిలిండర్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్తో నిండి ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే క్రాంక్ షాఫ్ట్ తిరుగుతున్నప్పుడు పిస్టన్ బాటమ్ డెడ్ సెంటర్ను దాటి సిలిండర్లో పైకి ప్రయాణించడం ప్రారంభిస్తుంది. ఇది కంప్రెషన్ స్ట్రోక్ మొదలవుతుందని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఈ దశలో క్యామ్ షాఫ్ట్ యొక్క రొటేషన్ అనేది ఇన్లెట్ వాల్వ్ను మూసివేస్తుంది మరియు సిలిండర్లోని ఎయిర్ మిక్చర్ ఉంటుంది కదా, అది కంప్రెస్ చేయబడుతుంది అనమాట. ఓకే, సో కంప్రెషన్ స్ట్రోక్ చివరిలో మనకి ఈ కంప్రెస్డ్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది కంబషన్ అవుతుంది అనమాట. ఇది పిస్టన్ హెడ్ పైన ఉష్ణోగ్రత మరియు ప్రెజర్ని పెంచుతుంది. దీని ఫలితంగా పిస్టన్ సిలిండర్లో కిందకి నెట్టబడుతుంది అనమాట. ఇదే పవర్ స్ట్రోక్. సో చివరి స్ట్రోక్ అంటే ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనమాట అది. ఓకే, సో మండిన వాయువులు సిలిండర్ నుండి బయటికి పంపబడతాయి. ఈ దశలో ఎగ్జాస్ట్ వాల్వ్ తెరవడానికి క్యామ్ షాఫ్ట్ టైమింగ్ సెట్ చేయబడుతుంది అనమాట. ఓకే, సో పిస్టన్ సిలిండర్లో
పైకి కదులుతుంది మరియు మండిన వాయువులు తెరిచి ఉన్న ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా బయటికి పంపబడతాయి అనమాట. ఆపై ఎగ్జాస్ట్ వాల్వ్ మూసుకుంటుంది మరియు ఈ సైకిల్ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మన డీజిల్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం క్లారిటీగా. ఓకే, అలాగే క్యామ్ షాఫ్ట్ డ్రైవ్ మెకానిజం లైక్ టైమింగ్ బెల్ట్ లేదా చైన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏవైనా కారణాల వల్ల అరిగిపోయినా లేదా విఫలమైనా వాల్వ్ టైమింగ్ తగ్గుతుంది అనమాట. దీనివల్ల ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోవడం లేదా తీవ్రమైన ఇంజిన్ అనేది నష్టం కలిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే పిస్టన్ మరియు వాల్వ్లు ఢీకొనడం ఇలాంటివన్నీ సంభవించవచ్చు. కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ సూచించిన టైం పీరియడ్ని మాత్రమే మనం టైం పీరియడ్లో మనం వీటిని తనిఖీ చేయడం లేదా మార్చడం అనేది చాలా అవసరం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఏంటి గేర్ డ్రైవ్, చైన్ డ్రైవ్, బెల్ట్ డ్రైవ్లు. ఓకే, సో వీటి గురించి తెలిసి ఉంటుంది కదా. ఓకే, సో వాల్వ్లో తెరుచుకునే మరియు మూసుకునే సమయం అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ఇంజిన్ పనితీరు మరియు యంత్రం సేవ్ చేయడానికి మరియు ఎమిషన్ పైన ప్రభావం చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎగ్జాస్ట్ వైపున ఉండే టైమింగ్ కూడా చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఎగ్జాస్ట్ వాళ్ళు ముందుగా తెరుచుకుంటే మనకి ఎక్స్పాండ్ అవుతున్న గ్యాసెస్ సిలిండర్ నుండి తప్పించుకోవచ్చు అనమాట. దీనివల్ల ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ ఎగ్జాస్ట్ వాల్ చాలా ఆలస్యంగా తెరుచుకుంటే సిలిండర్లో మిగిలి ఉన్న ఎగ్జాస్ట్ వాల్కి బయటకు పంపడానికి ఇంజిన్ మరింత కష్టపడాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇమేజ్లో మనం చూపినట్లుగా గేరు, చైన్ లేదా బెల్ట్ డ్రైవ్ మెకానిజంలో అమర్చేటప్పుడు క్రాంక్ షాఫ్ట్ మరియు క్యామ్ షాఫ్ట్లపై ఉన్న టైమింగ్ మార్కులను ఖచ్చితంగా సరిపోల్చడం అవసరం. ఓకే, సో ఈ టైమింగ్ మార్కులు తప్పుగా ఉంటే వాల్వ్ టైమింగ్ అనేది దెబ్బతింటుంది అనమాట. ఓకే, సో దీనివల్ల ఇంజిన్ అనేది అసమర్థంగా పనిచేస్తుంది లేదా తీవ్రంగా దెబ్బతినవచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద వాల్వ్స్. 4 స్ట్రోక్ ఇంజిన్లో ప్రతి సిలిండర్లో ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో వాల్వ్ అనేది ఈ షేప్లో ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, సో పైకి కిందకి కదులుతాయి కదా అవి క్యామ్ మీద. ఓకే, సో ఇన్లెట్ వాల్వ్ గాలిని లోపలికి సక్ చేసుకోవడానికి లేదా పుష్ చేయడానికి అనుమతిస్తుంది అనమాట. అయితే ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది మనకి కంబషన్ ప్రక్రియ తర్వాత వచ్చే వ్యర్థాలను విడుదల చేస్తుంది అనమాట. ఇవి ఎగ్జాస్ట్ ద్వారా బయటకు పంపబడతాయి. ఓకే, ఒక సాధారణ పాపెట్ వాల్వ్ లేదా వాల్వ్ స్టెమ్ అని పిలువబడే ఒక పొడవైన రాడ్తో కూడిన ఫ్లాట్ డిస్క్ను కలిగి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంజిన్లు సాధారణంగా క్యామ్స్ మరియు క్యామ్ ఫాలోవర్లను ఉపయోగించి ఈ వాల్వ్ను స్టెమ్లు ఉంటాయి కదా, సో ఆ స్టెమ్ల మీద నెట్టడం ద్వారా పనిచేస్తాయి. ఓకే, అలాగే క్యామ్ యొక్క షేప్, ఆకారం మరియు స్థానం వాల్వ్ లిఫ్ట్ను అలాగే వాల్వ్ తెరుచుకునే సమయం మరియు వేగాన్ని నిర్ణయిస్తాయి. ఓకే, సో ఆ షేప్ ఉంటుంది కదా. ఓకే, సో సర్క్యులర్ పైన ఉండే షేప్, ఆ టోటల్ సర్కంఫరెన్స్ కూడా మనకి ఈ వాల్వ్ ఓపెనింగ్ క్లోజింగ్ టైంని డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో వాల్వ్ మెటీరియల్స్కి వస్తే ఇన్లెట్ వాల్వ్ ఏమో స్టెల్లెట్ ఫేసింగ్తో కూడిన నికెల్ స్టీల్ అలాయ్ అన్నమాట. అలాగే ఎగ్జాస్ట్ వాల్వ్ ఏంటి సిలికాన్ క్రోమ్ అలాయ్ స్టీల్. వీటిని తరచుగా సోడియం ఫిల్డ్ వాల్వ్గా ఉపయోగిస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఓవర్ హీటింగ్ గురించి చూస్తే వాల్వ్ బర్న్ లేదా ఓవర్ హీటింగ్ అనేది ఒక ప్రధాన సమస్యగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది అధిక వాల్వ్ అరుగుదలకు అలాగే డిఫెక్టివ్ సీలింగ్కు మరియు ఇంజిన్ నాకింగ్కు దారితీస్తుంది అనమాట. దీన్ని వాటర్ లేదా ఆయిల్ను కూలెంట్గా ఉపయోగించే మనకి ఈ కూలింగ్ సిస్టమ్ ద్వారా దీన్ని తగ్గించవచ్చు. ఓకే, సో హై పెర్ఫార్మెన్స్ ఇంజిన్లు సోడియం కూల్డ్ వాల్వ్ స్టెమ్లను ఉపయోగించవచ్చు. ఓకే, సో ఈ వాల్వ్ స్టెమ్లు మనకి హాలోగా ఉండి పాక్షికంగా సోడియంతో నింపబడి ఉంటాయి అన్నమాట మరియు హీట్ పైప్గా పనిచేస్తాయి ఇవి. ఓకే, ఇంకో విషయం ఏంటి అంటే వాల్వ్ క్లియరెన్స్ లేదా ట్యాపట్ క్లియరెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వాల్వ్లు వేడెక్కే అవకాశం ఉంది. ఓకే, సో మ్యానుఫ్యాక్చర్ పేర్కొన్న విధంగా ఈ క్లియరెన్స్ను క్రమం తప్పకుండా మనం తనిఖీ చేయడం వల్ల వాల్వ్ల యొక్క లైఫ్ టైం అనేది పెంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వాల్వ్ టైమింగ్. పిస్టన్ మరియు ఫ్లైవీల్ కదలికకు సంబంధించి ఇంజిన్లోని వాల్వ్లు తెరుచుకోవడం మరియు మూసుకోవడాన్ని మనం వాల్వ్ టైమింగ్ అని అంటాం. దీన్ని క్యామ్ షాఫ్ట్ నియంత్రిస్తుంది అనమాట, కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో పాత తక్కువ వేగంతో నడిచే ఇంజిన్లు అంటే ఓల్డ్ స్లో స్పీడ్ ఇంజిన్స్ ఇన్లెట్ వాల్వ్ టాప్ డెడ్ సెంటర్ వద్ద తెరుచుకుంటుంది మరియు బాటమ్ డెడ్ సెంటర్ వద్ద మూసుకుంటుంది అనమాట వాల్వ్స్ అనేవి. ఓకే, ఎగ్జాస్ట్ వాల్వ్ బీడీసీ వద్ద తెరుచుకుంటుంది అలాగే టాప్ డెడ్ సెంటర్ వద్ద మూసుకుంటుంది అనమాట. ఓకే, సో అదే మోడర్న్ హై స్పీడ్ ఇంజిన్స్ అయితే హై స్పీడ్ ఆపరేషన్ అనుమతించడానికి వాల్వ్ టైమింగ్ అనేది సవరించబడుతుంది అనమాట. సో ఇన్లెట్ వాల్వ్ టాప్ డెడ్ సెంటర్కి కొంచెం ముందుగా తెరుచుకుంటుంది
అలాగే బాటమ్ డెడ్ సెంటర్ దాటిన తర్వాత మూసుకుంటుంది అనమాట. అలాగే ఎగ్జాస్ట్ వాల్వ్ బీడీసీకి అంటే బాటమ్ డెడ్ సెంటర్కి బాగా ముందుగానే తెరుచుకుంటుంది, మరియు టాప్ డెడ్ సెంటర్కి కొంచెం తర్వాత మూసుకుంటుంది అనమాట. ఓకే, సో వాల్వ్ ఓవర్ ల్యాప్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ చివరిలో మరియు సక్షన్ స్ట్రోక్ ప్రారంభంలో రెండు వాల్వ్లు కొంత సమయం పాటు తెరిచి ఉంటాయి. సో దీన్ని వాల్వ్ ఓవర్లాప్ అంటారనమాట. రేస్ కార్లో ఉండేవంటి హై స్పీడ్ ఇంజిన్లు అధిక వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీని సాధించడానికి గణనీయమైన వాల్వ్ ఓవర్లాప్ను కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, సో వాల్వ్ ఓవర్లాప్ ద్వారా సిలిండర్లోకి స్వచ్ఛమైన గాలి అలాగే ఫ్యూయల్ మిక్చర్ వేగంగా రావడానికి మరియు ఎగ్జాస్ట్ వాయువులు సమర్థవంతంగా బయటికి పంపడానికి సహాయపడుతుంది అనమాట. ఇది ఇంజిన్ యొక్క శక్తిని మెరుగుపరుస్తుంది. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ వాల్వ్ టైమింగ్. సో మనకి మోడర్న్ ఇంజిన్స్లో వాల్వ్ టైమింగ్లు మార్చడానికి కొత్త పద్ధతులు ఉపయోగిస్తాం అనమాట. కొన్ని హోండా ఇంజిన్లు VTEC వేరియబుల్ వాల్వ్ టైమింగ్ అండ్ లిఫ్టింగ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ని ఉపయోగిస్తాయి అన్నమాట. ఇది ఒక ఎలక్ట్రానిక్ మరియు మెకానికల్ సిస్టమ్. ఓకే, సో ఈ సిస్టంలో ఒక అదనపు ఇంటెక్ క్యామ్ మరియు దానికి సంబంధించిన రాకర్ అనేది ఉంటాయి. ఓకే, సో తక్కువ ఇంజిన్ వేగం వద్ద ఈ రాకర్ ఏ వాల్వ్కు అనుసంధానించబడదు. అదే అధిక వేగంతో ఉంటే మనం ఈ పిస్టన్ ఈ అదనపు రాకర్ను రెండు ఇన్లెట్ వాల్వ్లు నియంత్రించే రెండు రాకర్లకు లాక్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది మేజర్ థింగ్. ఓకే, అలాగే వాల్వ్ డెఫినేషన్ ఏంటి అంటే వాల్వ్ లీడ్ అనేది ఒక వాల్వ్ టాప్ డెడ్ సెంటర్ లేదా బాటమ్ డెడ్ సెంటర్కి ముందు నిర్దిష్ట సంఖ్యలో డిగ్రీల క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ వద్ద తెరుచుకున్నప్పుడు జరుగుతుందన్నమాట. అదే వాల్వ్ ల్యాగ్ అంటే చెప్పాను కదా ఇందాక ప్రీవియస్గా లీడ్ ల్యాగ్ అనేది. ఓకే, సో లీడ్ అంటే ఏంటి, వాల్వ్ టాప్ డెడ్ సెంటర్కి లేదా బాటమ్ డెడ్ సెంటర్కి ముందు నిర్దిష్ట సంఖ్యలో డిగ్రీల క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ వద్ద తెరుచుకున్నప్పుడు జరుగుతుందన్నమాట. అలాగే ల్యాగ్ అనేది ఒక వాల్వ్ టాప్ డెడ్ సెంటర్ లేదా బాటమ్ డెడ్ సెంటర్ తర్వాత నిర్దిష్ట సంఖ్యలో డిగ్రీల క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ వద్ద మూసుకున్నప్పుడు జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ లీడ్ ల్యాగ్ అంటే సింపుల్గా ఏం చెప్పాలి అంటే, లీడ్ అంటే ఎయిర్ని సక్ చేసుకుంటుంది కదా, అప్పుడు ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవ్వాలి. బట్ ఆ సక్ చేసుకునే ముందే కొంచెం ఎర్లీగా వాల్వ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట, అది లీడ్. ఓకే, సో ఎగ్జాస్ట్ వాల్వ్ మనకి లాస్ట్లో ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఉంటుంది కదా, సో ఆ టైంలో ఓపెన్ అవ్వాలి. బట్ అది ఆ టైంలో కాకుండా కొంచెం డిలేగా ఓపెన్ అయితే అది ల్యాగ్ అనమాట. ఓకే, సో వేరియబుల్ వాల్వ్ టైమింగ్స్ సాంకేతికత వల్ల తక్కువ వేగం వద్ద మెరుగైన ఇంధన సామర్థ్యం మరియు అధిక వేగం వద్ద ఇంజిన్ నుండి ఎక్కువ పవర్ లభిస్తుంది అన్నమాట. ఇది ఇంజిన్ పనితీరు అన్ని పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ గేర్స్. క్యామ్ షాఫ్ట్ మరియు క్రాంక్ షాఫ్ట్లు గేర్లు లేదా చైన్ల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి అన్నమాట. సో గేర్ల ద్వారా అనుసంధానించబడినప్పుడు షాఫ్ట్లు వ్యతిరేక దిశలో తిరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఇది క్రాంక్ షాఫ్ట్ కదా. ఓకే, సో ఇది క్యామ్ షాఫ్ట్. సో ఇది ఎలా తిరుగుతుందంటే దీని ఆపోజిట్లో ఇది తిరుగుతుంది. ఓకే, సో బట్ ఇక్కడ చైన్, ఇది గేర్స్ కదా, సో చైన్ ఇది ఇలా రొటేట్ అవుతుంది. ఓకే, క్లాక్ వైజ్ అంటే ఇది కూడా ఆ రొటేషనే మనకి తిరుగుతుంది అనమాట. ఓకే, అలాగా. సో గేర్స్ యూజ్ చేసినప్పుడు ఏంటి, మనకి గేర్ల ద్వారా అనుసంధానించబడినప్పుడు షాఫ్ట్లు వ్యతిరేక దిశలో తిరుగుతాయి అన్నమాట. ఓకే, సో అదే మనం చైన్ ద్వారా అనుసంధానించబడినప్పుడు అవి ఒకే దిశలో తిరుగుతాయి. ఓకే, సో అది గుర్తుంచుకోండి. ఓకే, సో యాంటేషన్ అలా ఉంచేస్తున్నాను. నెక్స్ట్ పిస్టన్ మరియు వాల్వ్ కదలికల మధ్య సరైన సంబంధాన్ని నిర్వహించడానికి ఈ భాగాలు అనుసంధానించబడి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అసెంబ్లీ సమయంలో మెకానికల్ మార్గదర్శకంగా ఉండడానికి రెండు షాఫ్ట్ల చైన్ స్పాకెట్లు లేదా గేర్లపై టైమింగ్ మార్క్స్ అనేవి మార్క్ చేసి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ టైమింగ్ మార్కులు ఎందుకు అంటే ఈ టైమింగ్ మార్కులను సరిగ్గా అమర్చడం అత్యంత ముఖ్యం. ఒకవేళ ఇవి సరిగ్గా అలైన్ అవ్వకపోతే ఇంజిన్ టైమింగ్ అనేది తప్పుతుంది అనమాట. దీనివల్ల ఇంజిన్ పనితీరు దెబ్బతిండమే కాకుండా వాల్వ్స్ మరియు పిస్టన్లు ఒకదానికొకటి ఢీకొనే అవకాశం ఉంది. దీనివల్ల ఇంజిన్కు తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సైడ్ వాల్వ్ మెకానిజం. సో ఈ సెటప్లో తిరుగుతున్న క్యామ్ షాఫ్ట్పై అమర్చిన క్యామ్ ఇది. ఓకే, సో ఈ పోర్షన్ అనేది మనకి ఒక ట్యాపెట్ను కదిలిస్తుంది అనమాట. ఓకే, సో ఇది స్ప్రింగ్కు వ్యతిరేకంగా వాల్వ్ని కదిలిస్తుంది. ఓకే, అలాగే వాల్వ్ స్టెమ్ గైడ్ లోపల పనిచేస్తుంది అనమాట, మరియు మూసి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు వాల్వ్
ఈ సీట్లపై కూర్చుంటుంది. ఓకే. సో వాల్వ్ స్టెమ్ అడుగున లాక్ చేయబడిన వాల్వ్ రిటైనర్ మరియు బ్లాక్ విభాగం మధ్య ఉన్న వాల్వ్ స్ప్రింగ్ క్యామ్ మూసివేసే స్థితికి తిరిగినప్పుడు వాల్వ్ని మూసేస్తుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజం ఏంటి అంటే, ఈ మెకానిజంలో 2 అదనపు కదిలే భాగాలు ఉంటాయన్నమాట. ఒకటి పుష్ రాడ్, ఇంకోటి రోకర్. ఓకే. ఇక్కడ చూడొచ్చు, ఇది పుష్ రాడ్ స్ట్రైట్గా ఉంది కదా పెద్దది, ఇది పుష్ రాడ్, ఇదేమో రోకర్ అనమాట. ఓకే. సో రోకర్ షాఫ్ట్ ఉంటుంది కదా అది. ఓకే. సో అలాగే 2 ఉంటాయి మనకి. ఓకే. సో క్యామ్ వాల్వ్ లిఫ్టర్ను పైకి లేపుతుంది. ఇది పుష్ రాడ్ను యాక్చువేట్ చేస్తుంది అనమాట. ఓకే. సో పుష్ రాడ్ రాకర్ ఆర్మ్ను ఒక షాఫ్ట్ చుట్టూ తిరిగేలా చేస్తుంది, మరియు ఈ రాకర్ ఆర్మ్ యొక్క వ్యతిరేక చివరి వాల్వ్ స్ప్రింగ్ ఒత్తిడికి వ్యతిరేకంగా వాల్వ్ని కిందకి నెడుతుంది అనమాట. ఓకే. సో ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజం యొక్క యూజ్ ఏంటి అంటే, సైడ్ వాల్వ్ మెకానిజంతో పోలిస్తే ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజం మెరుగైన కంబషన్ ఛాంబర్ షేప్ని అనుమతిస్తుంది అనమాట. ఇది ఇంజిన్ సామర్థ్యాన్ని మరియు శక్తిని మెరుగుపరుస్తుంది. ఓకే. వాల్వ్ క్లియరెన్స్. ఈ వాల్వ్ అనేది పూర్తిగా మూసుకుపోయేలా చూడడానికి సుమారు 0.3 mm క్లియరెన్స్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. ఫాలోవర్ క్యామ్స్ వెనుక భాగంలో ఉన్నప్పుడు ఫెయిలర్ గేజ్ ఉపయోగించి ఈ క్లియరెన్స్ను కొలుస్తాం. ఓకే. సో నెక్స్ట్ మఫ్లర్ ఏంటి? ఎగ్జాస్ట్ వాయువులను నేరుగా పైపుల ద్వారా వాహనం వెనుకకు వెళ్ళేటప్పుడు వచ్చే శబ్దాన్ని తగ్గించడం మఫ్లర్ యొక్క వర్క్ అనమాట, ఫంక్షన్. ఓకే. సో ఇది ఇంజిన్ ఎగ్జాస్ట్ నుంచి వెలువడే శబ్దాన్ని తగ్గించడానికి ఉపయోగించే పరికరం అనమాట. సో సమర్థవంతంగా పనిచేయడానికి మఫ్లర్ ఎగ్జాస్ట్ వాయువుల వేగాన్ని తగ్గించి శబ్ద తరంగాలను గ్రహించాలి లేదా రద్దు చేయాలన్నమాట. ఓకే. సో ప్రివెంట్ చేయాలి. ఇందులో అధిక పీడన తరంగాలను గ్రహించడానికి రూపొందించబడిన రంధ్రాలు, మార్గాలు మరియు రెజొనెన్స్ ఛాంబర్ల శ్రేణి అనేది ఉంటుంది. ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు మీరు ఎలా ఉంటుంది అనేది మఫ్లర్. ఓకే. సో బ్యాఫెల్ టైప్ మఫ్లర్ ఇచ్చాడు కదా, సో అవి. ఓకే. సో వాల్వ్ క్లియరెన్స్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం అనేది చాలా ముఖ్యం. ఓకే. క్లియరెన్స్ సరిగ్గా లేకపోతే వాల్వ్లు పూర్తిగా మూసుకుపోవు. ఓకే. సో అలా మూసుకుపోవడం వల్ల దీనివల్ల వాల్వ్ అనేది బర్న్ అవుతుంది, కాలిపోవడం లేదా ఇంజిన్ పనితీరు తగ్గడం వంటి సమస్యలు అనేవి వస్తాయి అన్నమాట. ఓకే. సో అది మెయిన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మఫ్లర్ ఎక్కడ ఉందనేది, చూసారా? ఇది టైల్ పైప్ అనమాట, అంటే పొగ్గటం లాస్ట్ ఎండ్ మనకి కార్లో. ఓకే. సో ఇది పొగ్గొట్టం, దానికి ముందు మఫ్లర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సో మఫ్లర్ ఎగ్జాస్ట్ వ్యవస్థలో అమర్చబడి ఉంటాయి అన్నమాట. అయినప్పటికీ అవి ప్రాథమిక ఎగ్జాస్ట్ పనితీరును నిర్వహించవు, అది గుర్తుంచుకోవాలి. ఓకే. సో దే డు నాట్ పెర్ఫార్మ్ ద ప్రైమరీ ఎగ్జాస్ట్ ఫంక్షన్, అది గుర్తుంచుకోవాలి. మఫ్లర్ యొక్క మనకి అన్అవాయిడబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, ఇది బ్యాక్ ప్రెజర్ను పెంచుతుంది అనమాట. దీనివల్ల ఇంజిన్ సామర్థ్యం తగ్గుతుంది. దీనికి కారణంగా బ్యాక్ ప్రెజర్ని తగ్గించడానికి మనం వివిధ పద్ధతులను అవలంబించాలన్నమాట. ఓకే. సో ఆధునిక రకాల మఫ్లర్స్ ఇక్కడ ఉన్నాయి. మనకి వెక్టర్ మఫ్లర్, ఇది పెద్ద డీజిల్ ట్రక్కుల కోసం ఉపయోగించబడుతుంది. ఓకే. సో వెక్టర్ మఫ్లర్ అనేది. అలాగే కాన్సెంట్రిక్ కోన్స్, ఓకే, ఉపయోగిస్తుంది దీంట్లో. నెక్స్ట్ స్పైరల్ బ్యాఫిల్ మఫ్లర్, ఇది సాధారణ కార్ల కోసం ఉపయోగించబడుతుంది. అలాగే స్పైరల్ ఆకారంలో ఉన్న బ్యాఫిల్ వ్యవస్థను ఉపయోగిస్తుంది అనమాట ఇందులో. నెక్స్ట్ ఏరో టర్బైన్ మఫ్లర్, ఇది మనకి సర్టన్ ఇంటర్వల్స్ దగ్గర పార్షియల్ వ్యాక్యూమ్ని సృష్టిస్తుంది అనమాట. ఇది ఏరో టర్బైన్ మఫ్లర్ అనేది. అలాగే స్పిట్ డిలే మెర్జ్ మఫ్లర్, ఇది దాదాపు 0 బ్యాక్ ప్రెజర్ను సాధించడానికి డిటౌరింగ్ పైపులను ఉపయోగిస్తుంది అనమాట. అంటే 0 బ్యాక్ ప్రెజర్ని సాధించడానికి మనం డిటౌరింగ్ పైపులను ఉపయోగిస్తుంది. ఓకే. సో ఫ్లో మాస్టర్ మఫ్లర్, ఇది తక్కువ రిస్ట్రిక్టివ్ కన్స్ట్రక్షన్ కలిగి ఉంటుంది అనమాట ఇది. ఓకే. సో ఇక్కడ ఎగ్జాస్ట్ వ్యవస్థను ఎంచుకునేటప్పుడు వాహనం యొక్క పెర్ఫార్మెన్స్ మరియు నాయిస్ రిడక్షన్ మధ్య సరైన సమతుల్యతను కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అది మనకి అధిక పనితీరు కలిగిన ఇంజిన్లకు బ్యాక్ ప్రెజర్ను మినిమైజ్ చేయడం ఎగ్జాస్ట్ సిస్టమ్కి అవసరం. ఓకే. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఈ టేబుల్ చూద్దాం. ఓకే. సో ప్రతి పార్ట్ ఉంటుంది, దాంట్లో దాని మెటీరియల్, కండిషన్. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్నీ ఒకే దగ్గర ఇచ్చాను నేను. ఓకే. సో ఎందుకంటే అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, మీకు రివిజన్ కోసం ఈజీగా ఉంటుంది. ఓకే. సో సిలిండర్ బ్లాక్లు గ్రే క్యాస్ట్ ఐరన్. ఓకే. సో అది ఎందుకు అంటే స్ట్రెస్ రిలీవ్ అవ్వడం కోసం.
నెక్స్ట్ సిలిండర్ లైనర్స్, అది క్రోమియం ఐరన్. కండిషన్ ఏంటి, అది గ్యాస్ హార్డెన్ చేయబడి ఉంటుందన్నమాట అది. ఓకే. నెక్స్ట్ పిస్టన్, క్యాస్ట్ ఐరన్ లేదా అల్యూమినియం అలాయ్, అది లో టెంపరేచర్ స్ట్రెస్ రిలీవ్డ్. ఓకే. నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్, నికెల్ క్రోమ్ స్టీల్, అదేంటి హార్డెండ్ అండ్ టెంపర్డ్. ఓకే. నెక్స్ట్ క్రాంక్ షాఫ్ట్, నికెల్ క్రోమియం మాలిబ్డెనమ్ స్టీల్, అది హార్డెండ్ జనరల్స్ అండ్ క్రాంక్ పిన్స్. ఓకే. సో జనరల్స్ అండ్ క్రాంక్ పిన్స్ అనేవి హార్డెనింగ్ చేస్తారు. నెక్స్ట్ గజన్ పిన్, మైల్డ్ స్టీల్ అనమాట ఇది. సో 4% నికెల్ ఉంటుంది అందులో, కేస్ హార్డెండ్ ఇది. ఓకే. నెక్స్ట్ వాల్వ్, నికెల్ క్రోమియం స్టీల్ వాడతారు, అలాగే ఇది టఫ్ అండ్. ఓకే. నెక్స్ట్ వాల్వ్ గైడ్, క్యాస్ట్ ఐరన్ అల్యూమినియం బ్రాంజ్, ఇదేమో చిల్డ్. ఓకే. నెక్స్ట్ క్యామ్ షాఫ్ట్, నికెల్ స్టీల్ లేదా అలాయ్ క్యాస్ట్ ఐరన్, ఫ్లేమ్ హార్డెండ్ లేదా చిల్డ్ అనమాట ఇది. ఓకే. నెక్స్ట్ మెయిన్ మరియు బిగ్ అండ్ బేరింగ్స్ అనమాట, వైట్ మెటల్ లేదా లెడ్ బ్రాంజ్. ఓకే. సో దీనికి ఎటువంటివి అవసరం లేదు. నెక్స్ట్ ఫ్లైవీల్ ఏంటి, హై గ్రేడ్ క్యాస్ట్ ఐరన్ లేదా మైల్డ్ స్టీల్ యూజ్ చేస్తాం అనమాట. దీన్ని చిల్డ్ కేస్ హార్డెండ్ క్లచ్ ఫేస్తో యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సంప్ ఏంటి, మైల్డ్ స్టీల్ లేదా క్యాస్ట్ అల్యూమినియం అలాయ్ అనమాట. సో దీనికి ఎటువంటిది వర్తించదు. ఓకే. సో కండిషన్ అనేది ఏం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ స్టబ్ యాక్సిల్స్ అండ్ ట్రాక్ ఆర్మ్స్, క్రోమియం స్టీల్ అనమాట. నెక్స్ట్ ఇదేంటి హార్డెండ్ అండ్ టెంపర్డ్. హాఫ్ షాఫ్ట్, ఓకే. సో క్రోమియం మాలిబ్డెనమ్ స్టీల్, హార్డెండ్ అండ్ టెంపర్డ్. నెక్స్ట్ గేర్స్ అంటే నికెల్ క్రోమియం స్టీల్, తెలిసిందే కదా, చాలాసార్లు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కేస్ హార్డెండ్ అనమాట, ఇది సర్ఫేస్ అనేది హార్డెనింగ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ రోడ్ స్ప్రింగ్స్, ఇది సిలికాన్ మ్యాంగనీస్ స్టీల్ అనమాట, హార్డెండ్ అండ్ టెంపర్డ్. ఓకే. సో ఇవి గుర్తుంచుకోండి. మరీ ఇంకా మీరు సార్ట్అవుట్ చేయాలంటే ప్రాసెస్ అంటే కండిషన్ని సార్ట్అవుట్ చేసి ఈ పార్ట్స్ని మీరు లైన్ ప్రకారం అంటే హార్డ్ అండ్ టెంపర్డ్ ఏవో చేస్తారో వాటి రిలేటెడ్ పార్ట్స్ని ఒక దగ్గర పెట్టుకొని అలా డిజైన్ చేసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది కదా. ఓకే. సో హార్డెండ్ అండ్ టెంపర్డ్ అని చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అది గుర్తుంచుకుంటే చాలు మీకు మ్యాక్సిమం. ఓకే. అలాగే కేస్ హార్డెండ్ ఇవన్నీ దేనికి చేస్తారు అనేది గుర్తుంచుకుంటే మీకు ఈజీ. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇక్కడ మనం డిస్కషన్ పెట్టాలి అనుకుంటే స్కిల్ కైట్ కనెక్ట్ అవ్వండి. సో యూ కెన్ రీచ్ మీ దే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ కావాలన్నా అక్కడ మీరు యూ కెన్ డ్రాప్ ఎ మెసేజ్. ఓకే. నెక్స్ట్ స్కిల్ కైట్ ఎందుకు అంటే ఇది మనకి మెటీరియల్స్ ఏమైనా ఉన్నా ఎనీ అప్డేట్స్ ఉన్నా మనం ఇక్కడ అఫీషియల్ ఛానల్లో అప్డేట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.